ముఖ్యంగా నాయన సుదూర ప్రాంతం నుంచి ప్రభా మరి ఇదిగో నీ యొక్క దాసుల్ని స్థలానికి అయ్యా తోడుకొని వచ్చి తండ్రి ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటల చేత ప్రభా ఇటు రీతిన నీ పరిశుద్ధ గ్రంథాన్ని అయ్యా తెలియపరచడానికి ప్రభా మీరు వారికి ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టి అయ్యా మరి ఆ యొక్క గొప్ప నాయన మరి ఆలోచనను బట్టి తెలివితేటలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం. కనుక ప్రభా ఇవ్వబడినటువంటి వారు ప్రభు మీరు వారికి ఏదైతే ఇచ్చారో కేవలం అది మాకు మాత్రమే పరిమితం కాకూడదు, ఇంకా అనేక మంది దైవజనులు దాన్ని తప్పక నేర్చుకొని ఇంకా సంఘాన్ని నీ రాకడికి సిద్ధపరచాలనేటువంటి గొప్ప ఉద్దేశం సంకల్పం నాయన ఈ సేవకుల హృదయాల్లో మీరు పెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను నాయన. ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని గుర్తిరిగి ఇదిగో మీరు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడం నీ గ్రంథం మాట్లాడుతుండగా అట్టి భారం నీ సేవకులు మేము లోపా ఉన్నాం స్వామి. కనుక ప్రభు యొక్క సమయంలో తండ్రి అనేక మంది సేవకులు ఉన్నారు కనుక నాయన మరి చిత్తమైతే రేపటి దినానికి వారిని అందరినీ కూడా సిద్ధం చేయమని వేడుకుంటా ఉన్నాను. పరిశుద్ధాత్మక కార్యం చేయండి ప్రభు. ఎంతో ఉన్నతమైనటువంటి మాటల చేత ఈ పూట మమ్మల్ని అందరూ కూడా పాల్పరుచుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. ఇంకనూ అనేక సంగతులు నీ సన్నిధిలో ప్రభు మరి మేము నేర్చుకుని వారముగా ఉంటున్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచింది. అయ్యా భక్త సింగ్ అయ్య గారు ప్రభు ఏ రీతిన నేను ఎప్పటికీ కూడా ఆయన సన్నిధిలో కూర్చొని నేర్చుకునేవానిగా నేను మాత్రం ఉంటానని ఎలాగైతే ప్రభు వారు మాట్లాడారో ప్రభు ఎన్ని సంవత్సరాలు వచ్చిన నీ సన్నిధిలో ప్రభు కూర్చొని అయ్యా మరి ప్రతి విషయాన్ని స్పష్టంగా నేర్చుకునేటంత మనసు మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. హృదయాల్లో నాయన పెళ్ళికి పోయినటువంటి గర్వయుక్తమైన ఆలోచన ప్రతి ఆలోచనల్ని అయ్యా సాతాను యొక్క ప్రభు పునాదులన్నింటినీ నాయన ప్రకల్చి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరూ నాయన స్వేచ్ఛగా నాయన నీ సన్నిధికి అయ్యా మరి ప్రభు వారిని అందరినీ కూడా తోడుకొని రమ్మని వేడుకుంటా ఉన్నాను స్వామి. ఈ యొక్క సమయంలో ప్రభు మా యొక్క రెండవ సెషన్లోకి ప్రారంభం అవుతుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై మీరు మాత్రమే మా మీద ఏలుబడి చేసి తండ్రి దాసునికి సమయోచితమైన జ్ఞానము దయచేసి ప్రభు ప్రతి ఒక్క మాటలోనూ అయ్యా మీరే స్పష్టంగా మా అందరికీ మంచి బోధకుడుగా ఉండి మీరే బోధిస్తారని మిమ్మల్ని స్తుతించుకుంటూ ఘనపరుచుకుంటూ హెచ్చించుకుంటూ మహిమపరుచుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వినయంతో బ్రతినాడు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన ప్రియ దైవజనులకు ప్రత్యేక వందనాలు. మనం ఈ మధ్యాహ్న కాల సమయం రాజుల 2 గ్రంథాలని కలిపి స్టడీ చేస్తాం. కలిపి అప్పుడే రాజుల గ్రంథాన్ని మనం శ్రవ్యంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా ఉదయకాలం మనం ఒక మాట విన్నాం. ఇశ్రాయేలీలను నడిపించినటువంటి వారి లిస్ట్ విన్నాం. ఇశ్రాయేల్ని ఎవరు నడిపించారు? ఫస్ట్ పితరులు నడిపించారు, యాకోబు, యోసేపు. నెంబర్ 2 తర్వాత నాయకులు మోషే, యెహోషువ నడిపించారు. దాని తర్వాత న్యాయాధిపతులు నడిపించారు 14 ఒత్నియేలు నుండి సమూయేలు వరకు. ఒత్నియేలు టు సమూయేలు 14 మంది న్యాయాధిపతులు నడిపించారు. 14 మంది న్యాయాధిపతుల తర్వాత సమూయేలు చివరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ హిస్టరీ ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. ప్రజలందరూ వచ్చి అయ్యా సమూయేలు గారు, నీ పిల్లలు నీలాంటి వాళ్ళు కాదు, నువ్వెంత మంచోడివో దానికి పూర్తి ఆపోజిట్గా ఉన్నారు నీ పిల్లలు, కాబట్టి మాకు రాజు కావాలి, అందరికీ రాజునట్టుగా మాకు కూడా రాజు కావాలని అడిగారు. అయితే సమూయేలుకి ఇష్టం లేకపోయినప్పటికీ దేవుని మాట చొప్పున సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజును నియమించాల్సి వచ్చింది. ద ఫస్ట్ కింగ్ బెన్యామీన్ గోత్రం నుంచి సౌలు ఇశ్రాయేలీలకు, అంటే ఇక్కడి నుంచి ఇశ్రాయేల్ అనే పదాన్ని మనం ఎట్లా చెప్తామంటే 12 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి, లేకపోతే 12 గోత్రాలకు రాజుగా సమూయేలు మొట్టమొదటి రాజుగా సౌలు మొదటి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. 40 సంవత్సరాలు సౌలు ఈ 12 గోత్రాలని పరిపాలన చేశాడు. తరువాత సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు 12 గోత్రాలని పరిపాలన చేశాడు. సో ఈ 12 గోత్రాల రాజ్యాన్ని సహజంగా మనం ఐక్యరాజ్యం అని పిలుస్తాం. ఐక్యరాజ్యం 12 గోత్రాల ఐక్యరాజ్యాన్ని మొదట సౌలు తరువాత దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. సమూయేలు గ్రంథం అక్కడ దాకా అయిపోతుంది. రాజుల గ్రంథం స్టార్టింగ్లో దావీదు ముసలుడైపోయాడు. అప్పుడు దావీదు బతికొండగానే దావీదు తర్వాత రాజు ఎవరు
అనేది ప్రజల్లో పెద్ద ప్రశ్న. దావీదు పిల్లల్లో నేను రాజు అంటే నేను రాజు. ముందున్నోడు చచ్చిపోయాడు, అమ్నోను చచ్చిపోయాడు, అబ్షాలోము చచ్చిపోయాడు కాబట్టి, కిలియాబు కూడా చచ్చిపోయాడు. ఇక ఫోర్త్ వన్, అందరికి బతుకున్నోళ్ళలో పెద్దోడిని నేనే అని అదోనియా వ్యక్తి, ఇక నేనే కదా రాజుని, పెద్దోడిని నేనే కాబట్టి అని ఆయన సన్నాహాలు ఆయన చేసుకోవడం ప్రారంభించాడు. ఆయనకు కూడా కొద్దిమంది టీం, దావీదు టీంలోని వాళ్ళు కొద్దిమంది హ్యాండ్ ఇచ్చి ఈయనకి సపోర్ట్ చేసి ఇది చేయడం చూస్తాం. చివరికి కొన్ని సంక్లిష్ట పరిస్థితుల మధ్య దైవ చిత్తానుసారంగా సొలొమోను దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాడు. చాలా క్లిష్ట పరిస్థితులు. మనం రాజుల మొదటి గ్రంథం చదివితే బాగా అర్థమవుతుంది. సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత సొలొమోను రాజై అయ్యాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఏలీ 40 సంవత్సరాలు, సమూయేలు 40 సంవత్సరాలు, సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను వీళ్ళ 200 సంవత్సరాలు నడిపించారు ఇశ్రాయేలు. అద్భుతం. సొలొమోను కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించాడు. అయితే ఆయన రాజైన కొద్ది రోజులకి గిబియోను పెళ్ళికి ప్రార్థన చేస్తున్నప్పుడు, అయితే కల్లో ఆయనకు దర్శనం, దేవుడు అడిగాడు, ఏం కావాలి నీకు, ఏమి ఇమ్మంటావు అంటే, ఈ విస్తారమైన నీ ప్రజల్ని పరిపాలన చేయడానికి నేను చిన్నోడిని, నాకు జ్ఞానం కావాలని అడిగాడు. సో మనకు తెలిసిన విషయమే, జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని, కీర్తిని నీకు ఇస్తున్నానని ప్రభువు ఇచ్చాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే అసలు యుద్ధాలే చేయాలి. జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి. దావీదు చాలా యుద్ధాలు చేశాడు, ఒక్క యుద్ధంలో ఓడిపోలా. కానీ సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే యుద్ధాలు చేయలే. రాజకీయ చాణక్యుడు సొలొమోను, యుద్ధం లేకుండా పరిపాలన చేశాడు. సొలొమోను పరిపాలన చేసిన కాలాన్ని సువర్ణ పాలన అని పిలుస్తారు. బంగారు రాజ్యం అన్నమాట. అద్భుతంగా పరిపాలన చేశాడు. నాకు కూడా డౌట్ ఉండేది, 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే సొలొమోను మీదకి ఎవడు యుద్ధానికి రాకపోవడం ఏంది? ఆయనంత మాస్టర్ ప్లాన్ వేసి ఎవడు యుద్ధం రాకుండా చేసుకున్నాడు. ఎందుకు? ఏం కూర్చున్నాడు, ఎప్పుడైనా తేడాలు అనుకున్నాడు అనుకోండి, రాయబారం పంపాడు, ఏంటి మరి మీ అమ్మాయిని ఇస్తే పెళ్లి చేసుకుంటాను. ఆయన కూతురు ఇచ్చాడు, ఆయన వస్తాడు యుద్ధానికి, కూతురు మీద యుద్ధానికి వస్తాడా? అర్థమైనా? అంటే కొన్ని రాజకీయ వివాహాలు కూడా జరిగినాయి సొలొమోనుకి. ఉన్న 1000 మందిలో కొన్ని రాజకీయ వివాహాలు, అంటే యుద్ధం రాకుండా వివాహాలు జరిగాయి. అందుకే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సొలొమోను మీదకి యుద్ధానికి వస్తున్నట్టు అర్థం ఏంటి? కూతురు మీదకి యుద్ధానికి వస్తున్నట్టే. ఏ తండ్రి కూతురు మీద యుద్ధానికి వెళ్తాడా? సో అట్లా యుద్ధాలు లేకుండా పరిపాలన చేశాడు. అయితే సొలొమోను పరిపాలనలో 40 సంవత్సరాల్లో ఆయన 20 సంవత్సరాలు కన్స్ట్రక్షన్లోనే ఉన్నాడు. 20 సంవత్సరాలు, 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడు. ఎందుకని? దావీదుతో దేవుడు చెప్పిన విషయం, నువ్వు కాదు నీ కొడుకు చేత నేను దేవాలయం కట్టించుకుంటాను అన్నాడు కదా. దావీదు కూడా చనిపోతూ సొలొమోను పిలిచింది అదే, బిడ్డా అన్నీ ఇదిగో మేగుతో సహా సమకూర్చిన, మేగు కూడా రాళ్ళు అన్నీ సమకూర్చా, దీంతో దేవునికి దేవాలయం, ఇది మహాదేవునిది, ఆకాశమందలి దేవునిది, గొప్పవాడైన దేవునిది, నువ్వు చాలా అద్భుతంగా కట్టాలి. నువ్వు ఆయన మాట వింటే, ఆ ధర్మశాస్త్రం ప్రకారం కానీ నువ్వు ప్రవర్తిస్తే, నువ్వే పని పూనుకున్న జయం పొందుతావు. నేను ఎట్లా చేశానో, నీ తండ్రిగా నువ్వు నన్ను చూసావు, నేను ఎట్లా చేశానో నా బిడ్డగా నువ్వు అట్లాగే చెయ్యని ప్రభు దగ్గరికి ఎగిపోయాడు దావీదు. ఆ మాటను పట్టుకొని తండ్రి చివరి కోరిక, శ్రేష్టమైన కోరికగా భావించి సొలొమోను 7 సంవత్సరాలు దేవాలయ నిర్మాణం చేశాడు. అది సువర్ణ దేవాలయం. మనం బయట నుండి చూస్తే ఎక్కడ ప్లాస్టిక్ చెక్క కానీ లేకపోతే సిమెంట్ కానీ కనబడదు. మొత్తం దేవాలయం బంగారపు తాపడం. మనం వాల్కేర్ వేస్తాం, ఆయన వాల్కేర్ కాదు, ఏకంగా బంగారపు తాపడం అట్లా ఇచ్చేసాడు అనమాట. బంగారమే మొత్తం, ఎక్కడ చూడు మొత్తం బంగారమే. ఇక మిగతా దేని కనపడదు. సువర్ణ దేవాలయం ఆ రోజుల్లో ప్రపంచ వింతల్లో మొట్టమొదటిది అదేనేమో, అట్ట ఉండింది ఆ దేవాలయం. అయిపోయింది. దేవాలయం కట్టిన తర్వాత మరి ఎంతమంది భార్యలు ఉన్నారు కదా,
ఈయన సైలెంట్ ఉన్న వాళ్ళు ఊరుకుని ఉండరేమో. 13 సంవత్సరాలు తన రాజనగరం కట్టుకున్నాడు దారుణంగా. 7 సంవత్సరాలేమో దేవాలయానికి, 13 సంవత్సరాలేమో తన రాజనగర్ని కట్టుకోవడానికి. అంటే సొలొమోను పరిపాలన చేసిన ఈ 40 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు భవన నిర్మాణానికే సరిపోయింది. ఆ భవన నిర్మాణం పరిధిలో ప్రజల మీద పన్నులు పడ్డాయి, కట్టారు. ఏం దేవాలయం కట్టద్దా, రాజుగారు రాణికి ఇల్లు కడుతుంటే కట్ట అది ఆ పన్ను ఈ పన్ను మొత్తానికి చాలా లాగేశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వీటన్నిటికీ మించి సొలొమోను 1000 మందిని వివాహం చేసుకున్నాడు. ఆ 1000 మందిలో దేవుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సొలొమోను మనసుని పక్కకు లాగేశారు. నువ్వంటే మీ దేవుడికి కట్టుకున్నావు, మరి మా దేవుడికి కట్టవా అన్నారేమో. అలిగుంటారు. మొత్తానికి కట్టారు. కట్టడమేనా రావా, రావడమేనా మొక్కవా, మొక్కడమేనా తినవా. ఈ మొత్తానికి ఆ బాధ ఆయన్ని అడగాలి, ఎంత బాధపడ్డావు ఆయన అంటే ఇక ఆయనే చెప్పాలి మనకి. సో చివరికి ఎంత దిగజారిపోయాడో రాజుల గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాట నన్ను మరి విశేషంగా ఆకర్షించింది. చూడండి, ఆలోచింపజేసింది. ఆకర్షించడం అనే కంటే కూడా ఆలోచింపజేసింది. 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఎవరు? దేవుడే 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోనుకి, నువ్వు చేస్తుంది తప్పు, రిటర్న్, నువ్వు వెనక్కి తిరగాలి, నన్ను విడిచి దూరం వెళ్ళిపోతున్నావు, నా వైపు తిరుగు, కరెక్ట్ కాదు అది. దేవుడు 2 సార్లు హెచ్చరిస్తే సొలొమోను ఇలా. వీళ్ళ నాయన ప్రవక్త చెప్తే మోకరించాడు. ప్రవక్త కథ చెబితే, స్టోరీ చెప్తే దావీదు మోకరించి ఏడ్చాడు. సొలొమోనుకు డైరెక్ట్ దేవుడే 2 సార్లు ప్రత్యక్షమై, ఏదో నువ్వు చేసే పని అంటే పట్టించుకో, అసలేం ఇచ్చేయలేదు. ఎంత దారుణమో చూడండి. అంతే పెద్దలు చెప్పినట్లుగా దైవజనులు ఒక ఆయన ఈ మాట అని చెప్పేవాడు, పాపం చేసేవాడు తలకాయ ఆలోచించదంట. పాపం చేసేవాడు తలకాయ నువ్వెంత చెప్పు ఆలోచించదు. సొలొమోను కూడా అలాగే అయిపోయాడు. అయితే దేవుని మాట పూర్తిగా వినడం మానేశాడు సొలొమోను. అప్పుడు దేవుడు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, సొలొమోను మీదకి దైవిక శిక్ష రావాలి. అయితే దావీదుతో దేవుడు ఈ మాట అన్నాడు, ఒకవేళ నీ కొడుకు కానీ నా మాట వినకపోతే సౌలుకు దూరం చేసినట్టు నా కృప దూరం చెయ్య. నీకు వాగ్దానం చేస్తున్నా, నీకు శాశ్వత కృప చూపిస్తానని చెప్పాను కదా, నిత్య వాగ్దానం చేస్తున్నాను కదా, నీ సంతానంలో ఒకడు ఉంటాడని. ఆ మాట, దావీదుకి ఇవ్వబడిన మాటను బట్టి దేవుడు చేసిన ఆలోచన ఏమిటంటే, 12 గోత్రాల ఐక్యరాజ్యాన్ని 2 భాగాలు చేయాలని ఆయనే నిర్ణయించాడు. ఇది నిర్ణయం ఆయనదే. దేవుడు అంటాడు, జరిగింది నా వలనే జరిగింది అని రెహబాముతో చెప్తాడు ఆయన. 12 గోత్రాల ఐక్యరాజ్యాన్ని ఆయన 2 భాగాలు చేశాడు, 2 భాగాలుగా. ఈ విషయం సొలొమోనుకు కూడా కొంత గొప్ప అర్థమై ఉంటుంది. అప్పటికే సొలొమోను చరమాంకంలో చాలామంది శత్రువులు సొలొమోను మీద ఎదురు తిరుగుతూ ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి పేరు యెరోబాము. అతడు సొలొమోను పనివాడే, కానీ స్టార్టింగ్లో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు, నువ్వు చేస్తుంది తప్పని. అప్పుడు సొలొమోను అతను ఏదో చేయబోతే ఐగుప్తుకు పారిపోతాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నువ్వు నిలబడ్డావు కాబట్టి 10 గోత్రాలను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాని అహియా అనే ప్రవక్తను పంపిస్తాడు ఆయన. అహియా అనే ప్రవక్తను ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయంలోనే అహియా అనే ప్రవక్త 29వ వచనం 11:29లో అహియా అనే ప్రవక్తను పంపించి ఆయన వేసుకున్న కొత్త అంగీని 12 భాగాలు చిచ్చుతాడు. 2 భాగాలని 10 భాగాల్ని యెరోబాముకి ఇచ్చి, ఇదిగో నా 10 గోత్రాలను నేను నీకు ఇస్తున్నాను, నువ్వే రాజు అవుతావు అని చెప్పాడు. అట్లా రాజుల గ్రంథంలో 12 గోత్రాల ఐక్యరాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయింది. 12 గోత్రాల ఐక్యరాజ్యం 2 భాగాలుగా. 10 గోత్రాలని ఇశ్రాయేలు రాజ్యం అని పిలిచారు. 10 గోత్రాలని ఇశ్రాయేలు రాజ్యం అని పిలిచారు.
2 గోత్రాల రాజ్యాన్ని యోధా రాజ్యం అని పిలిచారు. యోధా రాజ్యంలో యోధా గోత్రం, బెన్యామీను గోత్రం ఉంది. యోధా గోత్రం, బెన్యామీను గోత్రం దావీదు కుటుంబీకులు పరిపాలన చేశారు. మిగతా 10 గోత్రాలని యెరోబాముకి ఇచ్చాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది దావీదు ఎంత గొప్పోడో రాజ్యం విడిపోయినప్పుడు కూడా అర్థమవుతుంది మనకి. దావీదు దేవుని మనసుని ఎలా ప్రతిబింబింపజేశాడంటే, దావీదుకి రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? సౌలు నుంచి వచ్చింది. సౌలు ఏ గోత్రికుడు? బెన్యామీనుకి దావీదు మీద ఏముండాలి? ఇక్కడ దాకా ఉండాలి. అరే రాజ్యం మా ఓడిదిరా, నువ్వు తీసుకున్నావు, నీకు వచ్చింది, ఎప్పుడైనా మా రాజ్యం మాకు రావాలని ఉండాలా. కానీ దావీదు రాజు అయితే దావీదు పక్కన ఫుల్ సపోర్టెడ్గా నిలబడింది ఎవరో తెలుసా? బెన్యామీనులే. బెన్యామీను నిలబడ్డారు. అంటే వాళ్ళ యథార్థత చూడండి, దేవునికి వాళ్ళు చూపించే విధేయత చూడండి. ఇప్పుడు మనకున్న రాజకీయాలు అయితే మొత్తం కుల రాజకీయాలు, మన సేవకులు కూడా ఏం తక్కువ కాదు కదా, మనోళ్ళు అనుకోవడం. నిజంగా బెన్యామీను ఎంత అద్భుతమైన వాళ్ళు, వాళ్ళని నిజంగా కనబడినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి చప్పట్లు కొట్టాలి. వాళ్ళకి దైవ చిత్తానుసారంగా వాళ్ళు దావీదుకి లేకపోతే యోధా గోత్రానికి సపోర్ట్ చేశారు. అద్భుతమైన విషయం. సో మొత్తానికి ఇశ్రాయేలు ఐక్యరాజ్యం 2 రాజ్యాలుగా విభజించబడింది. 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యం, 2 గోత్రాల యోధా రాజ్యం. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 రాజ్యాలుగా విభజించబడింది. ఆ రాజ్యాల రాజుల సంగతులే రాజుల గ్రంథంలో ఉన్నాయి. ఆ 2 గోత్రాల రాజులు సంగతులు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం, ఈ 2 చదువుతున్నప్పుడు 2 సిమిలారిటీగా ఉంటాయి. 2 కానీ రాజుల గ్రంథంలో 2 రాజ్యాల రాజుల సంగతులు రాయబడ్డాయి. 2 రాజ్యాలు. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో కేవలం యోధా రాజ్యం యొక్క రాజుల గురించే రాయబడింది. ఇశ్రాయేల్ రాజులు మనకి దినవృత్తాంతాల్లో ఎక్కడ కనపడరు, వాళ్ళ గురించి రాయలేదు. ఒకవేళ వాళ్ళ గురించి పేరు మెన్షన్ చేసిన యోధా రాజు గురించి చెప్పడం కోసం రాశారు అంతే. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఓకే, స్లైడ్స్ చూద్దాము. దీన్ని, ఈ ఉపోద్ఘాతాన్ని స్టార్టింగ్ మనసులో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. రాజుల గ్రంథ గ్రంథకర్త యూదుల పారంపర్యం ప్రకారం ఇర్మియా. అదేంటి ఇక్కడికి వచ్చాడు ఇర్మియా ఎప్పుడో చివరి కదా అనుకునేరు. లేదు, ఇర్మియా రాజుల 2 గ్రంథాలని రాశాడని పారంపర్య నమ్మకం, యూదుల పారంపర్య నమ్మకం. తరువాత రచనా కాలం క్రీస్తుపూర్వం 586కు ముందు. క్రీస్తుపూర్వం 586కు ముందు ఇర్మియా ఈ రాజుల గ్రంథాలను వ్రాసాడు. ముఖ్య వచనాలు 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఇది మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనాలు. ఇక్కడ దావీదు సొలొమోను చెప్పే మాటలు ఉంటాయి. లోకులందరూ వెళ్ళే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను నాయన, నువ్వు ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండు, దేవుడు నీకు అప్పగించిన దాన్ని కాపాడు, నువ్వు ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గాన్ని అనుసరించి నడువు, అప్పుడే నీకు క్షేమం అని చెప్పాడు. 8వ అధ్యాయంలో కూడా 39-40 వచనాలు, 9వ అధ్యాయం 4-5 వచనాలు. ఇవి ఈ పుస్తకానికి కీ వర్సెస్, ముఖ్య వచనాలు. ముఖ్య వ్యక్తులు రాజుల మొదటి గ్రంథానికి ముఖ్య వ్యక్తులు. సొలొమోను చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఎక్కువ సింహభాగం ఈ వ్యక్తి గురించే రాయబడింది. సింహభాగం అంతా, ఎక్కువ భాగం రాజుల మొదటి గ్రంథంలో సొలొమోను గురించి రాయబడింది. సొలొమోను తర్వాత బెనాయా. బైబిల్లో ఇతని గురించి చాలా తక్కువ రాయబడినప్పటికీ ఇతడు ఒక అద్భుతమైన వ్యక్తి. దావీదుకు సైన్యాధిపతిగా యోవాబు ఎట్లా ఉన్నాడో, సొలొమోను సైన్యాధిపతిగా బెనాయా అట్లా ఉన్నాడు. బెనాయా గురించి చెప్పాలంటే ఒక అద్భుతమైన విషయం. మంచుబడే కాలంలో ఒక సింహాన్ని బావిలో చంపుతాడు ఈ మనిషి. బావిలో, రోడ్డు మీద కాదు, పొలాల్లో కాదు. బావిలో అంటే తప్పించుకునే మార్గం లేదు. బావి ఎంత ఉంటుంది, ఎంత మేడలు పడుతుంది బావి. బావిలో సింహాన్ని చంపటం అంతే చూడండి, అది కూడా చలికాలంలో. బాడీ అంతా ఒక రకంగా ఉంటుంది, ఒక చిన్న గీత పడినా భీకరమైన పెయిన్ ఉంటుంది చలికాలం. ఆ టైంలో బెనాయా సింహాన్ని బావిలో చంపాడు
ఉంటాడంటే ఇక ఆయన శూరత్వం మామూలుది కాదు. చాలా వీరుడు, వినయ అద్భుతమైన వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే ఈ పుస్తకంలో ఆయన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, ఏలియా, ఎలీషా. ఏలియా, ఎలీషా, వీళ్ళ గురించి మనకు తెలుసు. తర్వాత 5వది అంశం. రాజుల మొదటి గ్రంథం అంశం ఐక్యరాజ్యం విడిపోవడం. ఇదే ఈ పుస్తకంలో అంశం. 12 గోత్రాల ఇశ్రాయేలు ఐక్యరాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయింది. మూలపదం, రాజుల మొదటి గ్రంథంలో మూలపదం, రాజ్యాన్ని తీసి తన దాసులకు దేవుడే ఇచ్చేసాడు. అందుకింద ఒక మాట చెప్పాము. ఆ మాట ఏంటంటే రాజ్యాన్ని 2 భాగాలు చేసింది దేవుడే. కారణం మనుషులైనా దేవుడే 2 భాగాలు చేశాడు. ఎందుకంటే మరలా చెప్తున్నాం, ఆయన న్యాయవంతుడైన దేవుడు. ముఖాన్ని చూసి ఆయన నడుచుకునే దేవుడు కాదు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ఎదుటి వారిని బట్టి దేవుడు ఉన్నాడు, తనను బట్టే తాను ఉంటాడు. మనం కూడా ఇది నేర్చుకోవాలి ఈ మాట. సహజంగా మనం ఏం చేస్తామంటే ఎదుటి వారిని బట్టి మనం ఉంటాం, కానీ దేవుడు అట్లా ఉండడు, తనను బట్టే తాను ఉంటాడు. ఆయన అట్లా ఉంటే మనం కూడా అట్లాగే ఉండడం చాలా దీవెనకరం. రైట్. మూలపదం, రాజ్యాన్ని తీసి తన దాసులకు ఇవ్వడం. 11:11లో దేవుడు ఆ మాటని సొలొమోనుతో చెప్పాడు, నీ రాజ్యాన్ని తీస్తున్నాను, నీ దాసునికి నేనే ఇస్తున్నా అని అన్నాడు. రాజ్యం 2 భాగాలైన తర్వాత రెహబాము కూడా సైన్యాన్ని రెడీ చేస్తాడు. అతను యుద్ధానికి వెళ్దాం అన్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి 12వ అధ్యాయం 24వ వచనం, రాజుల మొదటి గ్రంథం 12:24లో, జరిగినది నా వలనే జరిగింది, యుద్ధానికి మీరు పోవద్దని. రెహబాము వెళ్ళడు. సందేశం, రాజుల మొదటి గ్రంథంలో ఉన్న సందేశం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని గద్దించక తప్పదు. అంతే. సొలొమోనా, నువ్వు పుట్టినప్పుడు నేను భలే ఇష్టపడ్డానయ్యా. నేను ఏ రాజుకి ప్రత్యేకంగా ప్రవక్తను పంపించి పేరు పెట్టిలా. నువ్వు పుట్టినప్పుడు ఎదీది అని పేరు పెట్టడానికి ప్రవక్తను పంపించి పేరు పెట్టించిన. నువ్వు చేసినవా, సర్లే కాస్త ఆగు చూద్దాం, దీని సంగతి ఏదో చూద్దాం అని ప్రభు మసిపూసి మారేడుగా చేయలే. ఇందాక చెప్పుకున్నాం, ఆయన ముఖాన్ని చూసి తన చర్యలను జరిగించే దేవుడు కాడు. అందుకే దేవుడు ఖచ్చితంగా గద్దిస్తాడు, వారిని శిక్షిస్తాడు కూడా. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు అనడానికి ఈ పుస్తకాలు నిదర్శనంగా ఉన్నాయి. గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కానీ విడిచిపెట్టడు, దూరం చేయడు. ఉద్దేశం, రాజుల గ్రంథం మొదటి గ్రంథం యొక్క ఉద్దేశం చాలా ఉన్నాయి. ఇలా చెప్దాం. రాజుల గ్రంథాలు సమూయేలు గ్రంథంలో ఆరంభించబడిన చరిత్రకు కొనసాగింపుగా ఉన్నాయి. హిస్టరీ కంటిన్యూస్ అన్నమాట. సమూయేలు గ్రంథంలో ఎక్కడ ఆగిపోయిందో దాని కంటిన్యూషన్ రాజుల గ్రంథంలో చూస్తాం. రెండవది ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలిన రాజుల చరిత్ర వీటిలో ఉంది. అంటే ఈ 12 గోత్రాలు 2 రాజ్యాల రాజుల చరిత్ర దీంట్లో చూస్తాం. వాళ్ళు దేవుని దృష్టిలో యథార్థవంతులుగా జీవించిన రాజులు ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్న రాజులు కూడా ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మంచి రాజులు పరిపాలన చేస్తున్నప్పుడేమో దేశం వర్ధిల్లింది, దీవించబడింది. చెడ్డోళ్ళు ఉన్నప్పుడు దేశం పాడు. మంచి రాజులు ఉన్నప్పుడు మంచి జరిగింది, క్షేమం ఉంది. చెడ్డ రాజులు ఉన్నప్పుడు దేశం పాడైపోవడం కూడా ఈ గ్రంథంలో చూస్తాం. మూడవది ఈ గ్రంథాలు, ఇది చాలా హైలైట్ మాట ఇది, ఈ గ్రంథాలు తనను తాను మరియు ప్రపంచాన్ని ఏలలేని మానవుని అసమర్థతను చూపిస్తున్నాయి. సమూయేలు దగ్గరకు వచ్చి ప్రజలు ఏం అడిగారు గుర్తుందా? అందరికి రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు, మమ్మల్ని మేము పరిపాలన చేసుకుంటాం, మమ్మల్ని మేము నడిపించుకుంటాం, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, రాజు ఉంటే అని అన్నారు. కానీ వాళ్ళ కోరిక ఎంత అసమర్థమైందో, ఎంత శక్తి లేదో కొద్ది కాలం గడిస్తే అర్థమైంది. ఆ
రాయబడిన 2 మాటలు చూడండి. మనిషి తనంతాను కూడా ఏలుకోలేడు, అంత అసమర్థుడు. ప్రపంచాన్ని ఇంకేం వెళ్తాడు? తెలుగులో సామెత ఉంది కదా, ఇంట గెలవనోడు రచ్చని గెలుస్తాడు. అందుకే సామెత, ఇంట గెలిచి రచ్చ గెలచాలని. కానీ మనిషి తనను తానే కంట్రోల్ చేసుకోలేనప్పుడు ప్రపంచాన్ని, చుట్టూన్న దాన్ని దేని పరిపాలన చేయలేడు. అందుకే మనుషులమైన మనకి దేవుని సహాయం అవసరం. దేవుడు లేకపోతే మనిషి జీవితం, అంటే సేవకుల జీవితమైనా విశ్వాసుల జీవితమైనా అసమర్థంగా, అసంపూర్ణంగా మిగిలిపోతుంది అంతే. తర్వాత నాలుగవది ఈ చరిత్ర పుస్తకాల్లో, అంటే రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు దేశం పుట్టడం ఉంది, ముగింపు కూడా ఉంది. 2 ఉన్నాయి, బర్త్ అండ్ డెత్ 2. ఇశ్రాయేలు 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యం పుట్టుక, దాని పతనం, రెండిటిని గురించి రాజుల గ్రంథంలో ఉంది. 9వది గ్రంథ విశిష్టత. ఈ గ్రంథ విశిష్టత, దేవుడు ఎవరి పట్లే కానీ పక్షపాతి కాడు అని ఈ గ్రంథాలు నిరూపిస్తున్నాయి. ఇందాకే ఈ మాట మరలా చెప్పుకున్నాం. ముఖాన్ని చూసి ఆయన ఏం చేసేవాడు, దావీదు కొడుకు కదా ఏముందిలే అనుకోలేదు. ఎందుకంటే దావీదుని విడిచిపెట్టడం, ఆయన దావీదు కొడుకుని విడిచిపెడతాడా? కనుక ఆయన ఎవరి పట్ల పక్షపాతం చూపించేవాడు కానే కాదు. 2వది, ఇది చాలా ప్రాముఖ్యం. రాజుల గ్రంథం చదువుతున్నప్పుడల్లా మన మనసులో ఈ పాయింట్ మనసులో ఉండాలి. మానవ పరిపాలన లేకపోతే మానవ పాలన వైఫల్యతను చూపిస్తూ యేసుక్రీస్తే మన రాజు అనే సత్యాన్ని రాజుల గ్రంథం బోధిస్తుంది. నీకు నువ్వు రాజుగా ఉంటే కుదరదు, నీ రాజుగా దేవుడే ఉన్నారు. రాజుల గ్రంథం చదివేటప్పుడల్లా దేవుడే నా రాజు, దేవుడే నా రాజు, దేవుడే నా రాజు, నాకు నేను రాజుగా ఉండను, దేవా నిన్నే రాజుగా పెట్టుకుంటా అని ఈ గ్రంథం చదివితే భలే ఉంటుంది. ఈ గ్రంథాలు దావీదు రాజుతో ఆరంభించబడ్డాయి, బబులోను రాజు అయిన నెబుకద్నెజరుతో ముగించబడ్డాయి. దావీదు రాజుతో ఆరంభమయ్యి బబులోను రాజుతో ముగింపులో 2వ రాజుల గ్రంథం చివరి అధ్యాయాల్లో బబులోను రాజుతో ముగించబడ్డాయి. తర్వాత ఈ 2 గ్రంథాలు మందిర నిర్మాణంతో ఆరంభించబడ్డాయి. సొలొమోను మందిర నిర్మాణం ప్రారంభించాడు 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో. కానీ 2వ రాజుల గ్రంథం చివరి అధ్యాయంకి వెళ్ళేసరికి దేవాలయం పడగొట్టబడింది. కట్టబడింది, పడగొట్టబడింది, అయిపోయింది, 2 అయిపోయింది అంతే. అందుకే ఈ గ్రంథాలు చాలా ప్రాముఖ్యం. తర్వాత దావీదు మొదటి వారసుడైన సొలొమోనుతో ఆరంభించబడింది రాజుల గ్రంథం. చివరి వారసుడైన యెహోయాకీను, యెహోవా అని పడింది యా, అది యెహోయాకీనుతో ముగించబడ్డాయి. సొలొమోను నుండి యెహోయాకీను, యెహోవా కాదు యెహోయాకీను, అతనితో ఈ పుస్తకం ముగించబడడం మనం చూస్తాం. 10వది ముఖ్యాంశం, రాజుల గ్రంథంలో ముఖ్యాంశం దావీదు మొదలుకొని, ఇది 1వ రాజుల గ్రంథం, దావీదు మొదలుకొని యెహోషాపాతు ఆహాబుల వరకు ఉన్న రాజుల చరిత్ర 1వ రాజుల గ్రంథంలో ఉంది. దావీదు మరణశైలితో స్టార్ట్ అవుతుంది. చివరి అధ్యాయంకి వచ్చేసరికి యోధా రాజ్యాన్ని యెహోషాపాతు పరిపాలన చేస్తుంటాడు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఆహాబు పరిపాలన చేస్తాడు. ఆహాబు వీళ్ళిద్దరు వియ్యంకులు. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, పాపం ఎక్కడ విస్తరించానో దేవుని కృప అక్కడ విస్తరించినని. ఆహాబు జీవిత చరిత్ర చదివితే మనకు అదే అర్థమవుతుంది. ఎంత దుష్టుడు, కానీ ఆహాబు రాజే, ఆహాబు భార్య యెజబెలు కూడా రాణియే, ఆహాబు కూతురు ఎవరు అతల్య, ఆమె రాణియే, ఆహాబు కొడుకులు రాజులే. అసలు వాడు ఫ్యామిలీ మొత్తం రాజుల ఫ్యామిలీ. అది చిత్రం. అంటే దేవుడు ఎందుకు దాన్ని ఇచ్చాడంటే పాపంలో ఉండమని కాదు, నాయన పాపాన్ని మానుకున్న నా వైపు తిరగమని. కానీ దేవుడు ఎంత కృప చూపించిన కృపను ఆధారం చేసుకొని పాపంలోనే మునిగి తేరారు, చాలా భయంకరంగా అయిపోయారు. సో రాజుల గ్రంథం 1వ గ్రంథం ముఖ్యాంశాలు వింటున్నాము. దావీదు ఆరంభమై యెహోషాపాతు ఆహాబు రాజులతో ఈ పుస్తకాలు ముగిస్తాయి. కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి.
రాజుల మొదటి గ్రంథంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు. ఒకటి, సొలొమోను దేవాలయాన్ని కట్టించడం. ఇందాకే మనం విన్నాం 7 సంవత్సరాలు సొలొమోను ఈ దేవాలయాన్ని కట్టించినట్లుగా. ఇదొక అద్భుతమైన దేవాలయం, అద్భుతమైన దేవాలయం, చాలా పేరెన్నిక కలిగినటువంటి దేవాలయం. ఆ దేవాలయాన్ని చూడడానికి, సొలొమోను మాటలు వినడానికి బహుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారంటే దేవాలయం ఎంత వైభవంగా ఉండిందో ఆలోచన చేయాలి దేవాలయాన్ని కట్టడం. రెండవది, యూదుల గోత్రాలు 2 రాజ్యాలు, అంటే 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోవడం చూస్తాం. 2 రాజ్యాలుగా విడిపోయాయి. మూడవది, ఉత్తర రాజ్యం అంటే 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం త్వరగా విగ్రహ పూజకు, అవినీతికి దిగజారిపోయింది. త్వరగా ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను మీకు. అహియా ప్రవక్త తన వస్త్రాన్ని చించి 10 ముక్కల్ని యెరోబాముకి ఇచ్చాడు. దేవుడిస్తున్నాడు, నువ్వు చాలా మంచిగా నిలబడ్డావు, సొలొమోను తప్పు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు, నీతి మాట్లాడావు, ఈ 10 రాజ్యాలు నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్నాడు. నేను కింగ్ అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు, రాత్రి ఆలోచన చేశాడు, అదే 10 గోత్రాలకు ఇచ్చాడు, బాగానే ఉంది, మరి వీళ్ళు దేవాలయంకి వెళ్ళాలంటే యోదయ ప్రాంతానికి వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి. వీళ్ళందరూ అక్కడికి వెళ్తే మళ్ళీ వీళ్ళ మనసు మారి దావీదు వైపుకి ఏమైనా తిరుగుతారేమో, ఎందుకంటే దావీదు కొడుకు మనవడే కదా అక్కడ ఉంది, మళ్ళీ వీళ్ళు అక్కడ పానీయకుండా చేస్తే బాగుంటుంది అనుకొని మాస్టర్ ప్లాన్ వేసాడు. 2 దూడ బొమ్మలు చేయించాడు, దానులో ఒకటి, బేతెల్లో ఒకటి పెట్టి, మీరు అంత దూరం ఏడబోతారులే కానీ ఇదే మీ దేవుడు. ఎంత దరిద్రమో! దేవుడు రాజరేఖం ఇస్తే దేవునికి వ్యతిరేకంగా దేవుని 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞకి ఎసురు పెట్టాడు మహానుభావుడు. ఇశ్రాయేలు 10 గోత్రాలు పాపం చేయడానికి పునాది వేశాడు. అతడు చేసినట్టుగానే, ఎందుకంటే ఇశ్రాయేలు గోత్రాన్ని, అంటే ఇశ్రాయేలు 10 గోత్రాలను పరిపాలన చేసినటువంటి 19 మంది రాజుల్లో ఒక్కడు మంచోడు లేడు. 19 మంది రాజులు పరిపాలన చేస్తారు ఇశ్రాయేలు రాజ్యాన్ని, అంటే 10 గోత్రాల రాజ్యాన్ని 19 మంది పరిపాలన చేస్తే ఒక్క మంచోడు లేడు. కానీ యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తారు 20 మంది పరిపాలన చేస్తారు. ఆ 20 మందిలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు, చెడ్డోళ్ళు, 8 మంది మంచోళ్ళు ఉన్నారు, 12 మంది చెడ్డోళ్ళు. ఎప్పుడైనా మంచి మైనారిటీనే. రైట్. సో కనుక ఉత్తర రాజ్యం అన్న ఇశ్రాయేలు రాజ్యం యెరోబాము విగ్రహారాధనకు పునాది వేశాడు. తర్వాత వచ్చిన వాళ్ళు బిల్డింగ్ స్టేర్లు బాబేలు గోపురం కట్టుకున్నట్టుగా పోయారు. దాంతో వాళ్ళు అవినీతికి దిగజారిపోయారు. వాళ్ళు అట్లా అవినీతిలో ఉన్నప్పుడే డైనమిక్ పవర్ఫుల్ ప్రవక్తలు వాళ్ళ దగ్గరకు పంపబడ్డారు. ఎవరు? ఏలియా, ఎలీషాలు వాళ్ళ దగ్గరికే పంపబడ్డారు. అంత అద్భుతంగా వాళ్ళు సేవ చేసి చేసినా సరే ప్రజలు దేవుని వైపు తిరిగామన్నట్టుగా యెహోవాయే దేవుడు అన్నారు ఏలియా కాలంలో. అదంతా పాల పొంగి, పాలు సప్పలు ఒక్కసారి పొంగినట్టుగా పొంగిని అని కింద పోయినట్టుగా కిందకి అంతే. సో ఇశ్రాయేలు రాజ్యం అంటే 10 గోత్రాల రాజ్య పరిస్థితి ఇట్లాగే ఉండింది అన్న విషయాన్ని గుర్తించాలి మనం. రైట్. తర్వాత అన్వయింపుకి, రాజుల గ్రంథం నుండి అన్వయింపుకు కొన్ని మాటలు. మనందరం విధేయులమై ఉండవలసిన అవసరత ఉంది. రాజుల గ్రంథాన్ని చదివేటప్పుడల్లా ఏ రాజు ఎట్లా ఉన్నాడో అది కాదు ముఖ్యం. మంచి రాజును చూస్తున్నప్పుడు మనం ఎట్లా అనుకోవాలి, నేను ఎట్టాగే ఉండాలనుకోవాలి. చెడ్డ రాజును చూసినప్పుడు దేవుడా నేను మాత్రం ఎట్లా ఉండనయ్యా అని అన్వయంకి వెళ్ళాలి. మనం విధేయులై ఉండవలసిన అవసరం ఉంది. 2, జ్ఞానం యొక్క అవసరత కూడా మనకి ఉంది. ఏంటి జ్ఞానం? బైబిల్ మనకు తెలుసు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. అంతే.
దాని అవసరత దేవునికి నేను భయపడుతూ బ్రతకాలి అని తెలుసుకోవాలి. 3 సమర్పణ, దాని అవసరత కూడా ఉంది. రాజుల మొదటి గ్రంథంలో సమర్పణ అవసరం. ఏలియా, ఎలీషా ఎంత సమర్పించుకున్నారో చూడండి. తనను తాను దేవునికి సమర్పించుకోక సొలొమోను అట్లయిపోయాడు. కాబట్టి రాజుల గ్రంథం చదువుతున్నప్పుడల్లా నన్ను నేను దేవునికి సమర్పించుకోవాలి అనే తెలుసుకోవాలి. 4వది ఐక్యత కూడా అవసరం. ఐక్యత కలిగి ఉండడం అవసరం. ఇశ్రాయేలు 12 గోత్రాల రాజ్యం, ఐక్యరాజ్యం విడిపోయింది. నన్ను ఈ మాట చెప్పనియాలి, రాజ్యమే కాదండి, వాళ్ళ భక్తి కూడా ఐక్యత లేనిదైపోయింది. దీన్ని గుర్తుపెట్టుకోండి. రాజ్యమే కాదు. మీకు గుర్తుందా యెహోషువ గ్రంథంలో ఒక స్టోరీ ఉంది. యోర్దానికి తూర్పున 2.5 గోత్రాల వాళ్ళకు మోషే స్వాస్థ్యం ఇస్తాడు. మనషే అర్ధగోత్రానికి, వీళ్ళకి రాజ్యం అంతా యుద్ధాలు అయిపోయిన తర్వాత భాగాలు పంచుకున్న తర్వాత మరి ఏంటయ్యా వెళ్ళమంటావంట, వెళ్ళిపోండి యుద్ధం అయిపోయింది కదా అంటాడు యెహోషువ. వెళ్ళిపోయిన వాళ్ళు ఒక బలిపీఠం కడతారు. బలిపీఠం కట్టారు తూర్పున ఆ 2.5 గోత్రాలని తెలుసుకొని యెహోషువ యుద్ధానికి పంపిస్తాడు ఫినెహాసుని. 2.5 గోత్రాల మీద వచ్చి ఏం చేస్తున్నారా మీరు, బలిపీఠం కొత్త బలిపీఠం కట్టారంటే దేవుడు విడిచిపెడతారా, ఏమనుకున్నారు అంటే అప్పుడు వాళ్ళు అనే మాట ఎంత బాగుంటుందో. మనందరం చచ్చిపోతాం, మన పిల్లలు వస్తారు, మాకు మీకు సంబంధం లేదని మీ పిల్లలు మా పిల్లలంటే మేమేమైపోవాలా, మా దేవుడు మీకు దేవుడు కాదని మీ పిల్లలు మా పిల్లలతో అంటే మేమేమైపోవాలి. అందుకే అక్కడ ఉండే బలిపీఠాన్ని పోలిన బలిపీఠం మేము ఎందుకు కట్టామో తెలుసా, మేము మీ వాళ్ళమే అని మీ పిల్లలకు తెలియాలి. ఆ మాట అన్న తర్వాత మహారోషం కలిగినటువంటి ఫినెహాసు ఎంత కూలైపోతాడో, లేకపోతే తీసేవాడేమో, వీటి తీసి పొడిచి పడేసేవాడు. ఎందుకంటే ఆయన చేసే పని అదే కదా. ఆ మాట అంటే దేవుడు మీకు మాకు దేవుడే. మన మధ్య యోర్దాను ఉంది కానీ బాహ్యంగా మన ఆధ్యాత్మిక జీవితాల మధ్య యోర్దాను అవసరం లేదు. ఏది చేర్చలేదు. మీ దేవుడే మా దేవుడు, మన దేవుడు ఆయన అని చెప్పినట్లుగా అది ఎంత అద్భుతంగా ఉంటుందో. రాజుల గ్రంథం దానికి భిన్నంగా ఉంది. వాళ్ళలో ఐక్యత, ఆరాధన విషయంలో, దేవుని విషయంలో ఐక్యత లేకపోయింది. కానీ ఈ గ్రంథం మనం చదువుతున్నప్పుడు దీన్ని ఎప్పుడు మన మనసులో పండియాలి, దాన్ని ఎప్పుడు మన మనసులో పండియాలి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎఫెసు పత్రికలు 7:1 సంపూర్ణంగా చెప్పబడినట్లుగా ఆ ఏక మనసు మనం కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. ఐదవది నిర్దోషిగా ఉండడం అవసరం. నిర్దోషిగా ఉండడం అవసరం. ఏంటి, చెడ్రాజులు ఉన్నారు, వాళ్ళందరూ దోషులే, యెహోవా దృష్టికి దోషులు వాళ్ళు. మేము ఇందాక స్టార్టింగ్ క్లాస్లో చెప్పినట్లుగా రాజ్యం విడిపోయిన తర్వాత యోధా రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యమైన ఒక వ్యక్తి రాజు అవ్వడంతోనే ఇర్మి అక్కడేం రాస్తాడు తెలుసా, ఈయన దావీదు లాంటి మనసు కలిగి దేవుణ్ణి సేవించలేదు, దావీదు దేవుణ్ణి ప్రేమించినట్టుగా దేవుణ్ణి ప్రేమించలేదని దావీదు అనే స్కేల్తో కొలుస్తాడు. అంటే రాజుల్ని కొలవడానికి కొలమానమయ్యాడు దావీదు. అందుకే ఇశ్రాయేల్ చరిత్ర అంటే 12 గోత్రాలని ఐక్యరాజ్యాన్ని 3 పరిపాలన చేశారు కదా. 3 రాజ్యం 2 భాగాలైంది. ఆ 2 భాగాలైతే ఒకదాన్ని 19 మంది, ఒకదాన్ని 20 మంది పరిపాలన చేశారు. టోటల్ ఎన్ని? 3, 19, 20. ముగ్గురిని కూడా ముగ్గురేమో ఇశ్రాయేలు 12 గోత్రాలు పరిపాలన చేశారు. రాజ్యం 2 భాగాలైంది. ఒక భాగాన్ని 19 మంది పరిపాలన చేశారు, ఇంకో భాగాన్ని 20 మంది పరిపాలన చేశారు. మొత్తం 42 మంది రాజులు 12 గోత్రాల రాజ్యాలను వేరుగానో పరిపాలన చేశారు. కానీ ఆ 12 మందిలో దావీదు ఒకడు. దావీదును పోలి ఇంకొకడు లేడు. దావీదు షట్టు తాకుతాను అన్నట్టు వచ్చాడు యోషియా. చివరి యోధా రాజ్యంలో యోషియా అనే రాజు పడతాడు. ఇర్మియాకు బెస్ట్ ఫ్రెండ్, ఆయన మామూలు ఫ్రెండ్, జిగిడి దోస్తు వాళ్ళిద్దరు. అయితే యోషియా చాలా అద్భుతంగా పరిపాలన చేస్తాడు. కానీ దావీదును తాగేంత దగ్గరకు వచ్చాడు కానీ తాకలేకపోయాడు. దావీదును టచ్ చేయలేకపోయారు అమ్మ. అందుకే దేవుడు దావీదును ఊరక మాట అనలేదు, అతడు నా హృదయానుసారుడైన మనిషి.
నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు. మీకు ఇంకో మాట చెప్పాలి, అట్లాంటి వ్యక్తుల కోసం దేవుడు వెతుకులాడుతూ ఉన్నాడు. మనం కూడా సేవా జీవితంలో ప్రభువా దావీదులాగా నేను కూడా నీకు దొరికితే ఎంత బాగుండు. అందుకేనేమో పౌలు భక్తుడు ఈ మాట అన్నాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని. అది కలిగి ఉంటే ప్రభువుని గణపరచగలము. రైట్, ముందుకెళ్దాం. రాజుల 2 గ్రంథాల విభజన చూడండి. ఇది రాజుల 2 గ్రంథాల విభజన. రాజుల మొదటి గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో దావీదు మరణం ఉంది. దావీదు మరణం 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు సొలొమోను గురించి ఉంది. సొలొమోను జ్ఞానం కొరకు ప్రార్థన చేయడం, మందిర నిర్మాణం చేయడం, సొలొమోను ఖ్యాతి పొందడం, సొలొమోను మరణం 11వ అధ్యాయం అయిపోతుంది. 12వ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో రాజ్యం విభజన జరగడం చూస్తాం. రాజ్యం విడిపోయిన రాజ్యాలు ఎట్లా పరిపాలన చేశారో అవి 16వ అధ్యాయం వరకు, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం వరకు ఉంది. విడిపోయిన రాజ్యం ఎట్లా పరిపాలన చేస్తున్నారు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం. 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం. అందరు చెడ్డోళ్ళు అన్నాం కదా. అష్షూరుకి చెరకు వెళ్ళిపోయారు వాళ్ళు. అష్షూరు సామ్రాజ్యం వచ్చి వాళ్ళని చెరకు తీసుకెళ్ళిపోయింది. చెరకు 18 నుంచి 25 అధ్యాయాల వరకు యోధా రాజ్యం పరిపాలన కొనసాగించింది. అందుకే మీకు ఐ థింక్ ఎహెస్కేల్లో కాబట్టి 2 అక్క చెల్లెలు పోల్చి చెప్తాడు ప్రవక్త, హోలియాబా అహోలియాబా అని. వాళ్ళు ఎవరో కదా, వీళ్ళిద్దరే, ఇశ్రాయేలు యోధా. ఇశ్రాయేలు 10 గోత్రాలు కాబట్టి అది అక్క, యోధా 2 గోత్రాలు కాబట్టి చెల్లితో పోల్చబడి చాలా కఠినమైన పదాలతో ప్రవక్తలు మాట్లాడే మాటలు హృదయాన్ని కోస్తాయి. భార్య గాడి తప్పినప్పుడు భర్త హృదయ వేదన ఎంత దారుణంగా ఉంటుందో ప్రవక్తలు చూపించారు దాన్ని. మనోడు ఆ పదాలు పట్టుకొని ఇప్పుడు కొద్దిమంది ఇంత పండబూతులు ఉన్నాయి బైబిల్లో అని చెప్తారు, చూశారు. అది అనుభవించే వాళ్ళకి అది అర్థమవుతుంది, అది వాళ్ళకి అర్థం కాదు. సో మొత్తానికి రాజుల 2వ గ్రంథం 18 నుంచి 25 అధ్యాయాల వరకు యోధా రాజ్యం కొనసాగడం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరుకి వెళ్ళేసరికి యోధాలో హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరుకి వెళ్ళిపోయింది. అయితే అది అష్షూరుకి వెళ్ళిన తర్వాత కూడా యోధా రాజ్యం కొనసాగింది. ఎందుకంటే కొద్దిమంది మంచివాళ్ళు ఉన్నారు, కొనసాగింది. కానీ చివరిలో సిద్కియా పరిపాలన చేస్తున్నప్పుడు యోధా రాజ్యం కూడా బబులోనుకు చెరకి వెళ్ళిపోతుంది. 2 రాజ్యాలు చెరకి వెళ్ళిపోతాయి. 2 రాజ్యాలు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అష్షూరుకు వెళ్ళిన ఇశ్రాయేల్ రాజ్యం మాత్రం తిరిగి రిటర్న్ అయి రాదు. కానీ బబులోనుకి వెళ్ళిన యోధా రాజ్యం మాత్రం తిరిగి రిటర్న్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది ఏంటన్నది మనం ఈ పుస్తకంలో వింటాం. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అష్షూరుకి ఇశ్రాయేల్ రాజ్యం వెళ్ళిపోయింది, వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. ఆ టైంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన రాజుల గ్రంథంలో ఉంది. రాజుల గ్రంథంలో దాన్ని చెప్పాలి మీకు. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం నుండి. రాజుల 2వ గ్రంథం 17:24 నుండి. అష్షూరు వాళ్ళు ఇశ్రాయేల్ రాజ్యాన్ని చెరకు తీసుకొని పోయారు. ఎందుకంటే అప్పటికి అష్షూరు ప్రపంచ సామ్రాజ్యం. బైబిల్ గ్రంథంలో మనకి 6 ప్రపంచ సామ్రాజ్యాలు కనబడతాయి. 6: ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదియ పార్శికం, గ్రీకు, రోమ్. ఈ 6 ప్రపంచ సామ్రాజ్యాలు కనబడతాయి. సో వీటి గురించి మనకి దానియేలు గ్రంథంలోనూ ప్రకటన గ్రంథంలోనూ అక్కడ స్టడీ చేసినప్పుడు వస్తాయి. 7 కొమ్ములు, జంతువు కనపడింది 7 కొమ్ములు అంటారే, ఆ 7 కొమ్ములు 7 కిరీటాలు పెట్టుకొని ఉన్నాయంటారే, అవే ఇవి. వాటిల్లో
ఐగుప్తు నెంబర్ 1 ప్లేస్లో ఉండింది. నెంబర్ 2 అష్షూర్. సో వీళ్ళు ఇశ్రాయేల్ని చెరకు తీసుకొని పోయిన తర్వాత ఇశ్రాయేల్ 10 గోత్రాల భూభాగం అట్లాగే ఉండిపోతే అది ఎందుకు వేస్ట్ అయిపోవాలి, మనం గెలిచాం కదా అని ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో ఉండమని చెప్తారు. ఉన్నట్టు పోండ్రాది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత సింహాలు వచ్చి అక్కడ వాళ్ళని పట్టుకొని చంపి తినేయటం ప్రారంభిస్తారు. వాళ్ళు భయపడి రాజు చెప్తారు, సారు నువ్వు ఆడకు పంపినావు, పోయి సింహాలు చంపుతున్నాయి మమ్మల్ని అని. అప్పుడు రాజు ఏమనుకుంటాడంటే, అరే ఎందుకు చంపుతున్నాయి, ఆ దేవుడు గొప్పోడని చాలా విన్నాను ఆయన గురించి, వాళ్ళు సామాన్యులు కదంట. అంటే ఆ దేవుడి మర్యాద ఏదో ఉంది అక్కడ బతకడానికి, ఆ మర్యాద వీళ్ళకి తిరిగిపోవడంతో సింహాలు చంపుతున్నాయి అని చెరకు తెసిపోయారు కదా. లేవీల్లో కొద్ది మందిని, అబ్బాయి వీళ్ళు ప్రజలు నీ భూభాగంలో ఉంటారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి టీచ్ చేయి, ఇశ్రాయేలు భూభాగంలో ఎట్లా బతకాలో చెప్పు, సింహాలు చంపకుండా అని చెప్పి పంపుతాడు. అప్పుడు కొద్ది గోత్రాల వాళ్ళు, అందరూ వెళ్ళిపోలేదు, ముసలి, ముతక, గుడ్డి, నడ్డి, నడవలేనోళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, పనికిరానోళ్ళు వాళ్ళందరూ ఇశ్రాయేల్ దేశంలో కొద్దిమంది ఉన్నారు. బలాఢ్యులు ఉపయోగపడే వాళ్ళందరూ దేశం పోయారు. ముసిలి, ముతక, గుడ్డి, నడ్డి దేశం వాళ్ళు ఏం చేస్తారు, అన్నం వేసి శ్రమ వేసి. సో మిగతా అన్యులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు నా లేవీలు వాళ్ళకి కొన్ని విషయాలు టీచ్ చేశారు. అక్కడ అందరు కలిసి ఉంటున్నారు, అందరు కలిసిపోయారు. ఇక జరిగింది ఏంటంటే ఇశ్రాయేలుకి అన్యజనులకు మధ్య వివాహాలు జరిగాయి. ఆ వివాహాలు జరిగిన వారికి పుట్టిన పిల్లల్నే సమరయులు అన్నారు. అది సమరయులు. అది సమరయులని పిలవడానికి ఇంకో కారణం ఉంది. ఇశ్రాయేల్ దేశానికి క్యాపిటల్ సిటీ షోమ్రోన్. ఆ షోమ్రోన్ పేరే తర్వాత కాలంలో మారుతూ సమరయ అయింది. అదే మనకి కొత్త నిబంధనలో సమరయ స్త్రీ. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యూదులైన వాళ్ళు సమరయులతో ఎందుకు సాంగత్యం చేయరంటే, రే నువ్వు సంకర జాతీయుడురా, నువ్వు మా సీడుగా, మీ అమ్మ మా సీడుగా, మీ నాయన మావోడుగా, నువ్వు సంకర జాతీయుడివి అంటే 2 జాతులకు పుట్టోడివి, నువ్వు గెట్ అవుట్ అన్నారు. అందుకే యేసు ప్రభు నాటి కాలంలో ఒక వ్యక్తిని భయంకరంగా తోలనాడాలి అంటే నువ్వు సమరయుడు అంటే చాలు, అది బండ బూతు. మనకు కానీ ఇప్పుడు ఈ కాలంలో కొన్ని బండ బూతులు, వెన్నెని బూతులు అంత పెద్ద మాట అంటానే, ఆనాటి కాలంలో యేసు ప్రభు నాటి కాలంలో సమరయుడు అనేది బండ బూతు, పెద్ద మాట, ఓర్చుకోలేని మాట. పౌలు కాలంలో కొరింథీయుడు అనేది ఓర్చుకోలేని మాట, అది తట్టుకోలేదు, చిన్న మాటలు కాదు, అది చాలా కఠినమైన మాట. సో అష్షూరు వాళ్ళు వీళ్ళని తీసుకుపోయిన తర్వాత అక్కడ ఏర్పడిన జనాంగమే సమరయ జాతి. అట్లా అష్షూరుకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు తిరిగి రిటర్న్ అయ్యి రాలేదు. కానీ బబులోనికి వెళ్ళిపోయిన యోధాని బబులోని వాళ్ళు 3 సార్లు చెరక తీసుకుపోతారు. 3 times, 3 సార్లు చెరకెళ్ళిపోతారు. ఆ టైంలో ఇర్మియా వాళ్ళకి ప్రవక్తగా ఉంటాడు. అందుకే ఇర్మియా ఈ పుస్తకం రాసింది. ఇర్మియా ప్రవచనం ఏం చెప్తాడంటే, అబ్బాయి మీరు దేవుని మాట వినలేదు అబ్బాయి, విశ్రాంతి దినం పాటించలేదు, విశ్రాంతి సంవత్సరాలు పాటించలేదు. మీకు ఇప్పుడు కొన్ని అర్థం కాకపోయినా పర్లేదు, తర్వాత మీకు అవి ధ్యానం చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతాయి. మీరు విశ్రాంతి దినాలను పాటించలేదు, విశ్రాంతి సంవత్సరాలను పాటించలేదు, కాబట్టి నేను మిమ్మల్ని బబులోనికి చెరక తీసుకుపోతున్నా. 70 సంవత్సరాలు మీరు అక్కడే ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత నేను మరలా మిమ్మల్ని తీసుకొస్తాను. మీరు బబులోనులకు లొంగిపోతే బతుకుతారు, ఎదురుదితే చచ్చిపోతారు. డిసిషన్ మీది అంటారు. ఏమిరా, నువ్వు యూదుడు అయ్యుండి, దేవుడు ప్రజలమయ్యుండి, దేవుడు తన ప్రజల్ని బానిసత్వంలో ఉంచుతాడా? ముప్పు తిప్పలు పెట్టి ఐగుప్తుని చంపి మరీ దేవుడు విడిపిస్తే మమ్మల్ని బానిసలుగా చేస్తాడా? దేవుడు మాట చెబుతావా? నువ్వు దొంగ ప్రవక్త అబ్బాయి అని ఇర్మియాని గొల్ల కొట్టుడు కొట్టాడు. అందుకు ఇర్మియాని భయంకరంగా కొట్టిన కారణం అది. దేవుని ప్రజలైన మమ్మల్ని బబులోను వాళ్ళకి లొంగిపోమ్మంటావా? 70 సంవత్సరాలు బానిసలుగా ఉండడం దేవుడు చిత్తమని అబద్ధం చెప్తావని భీకరమైన కొట్టుడు కొట్టారు ఆయన. కానీ అది ఎవరి మాట? దేవుడి మాట. అన్ని దెబ్బలు తిన్నాడు కానీ ఇర్మియా చెప్పడం మానలా. నిజంగా మనకి ఇర్మియా గ్రంథం విలాప వాక్యాలు చదివితే ఏడవకపోతే మనం మనుషులు కాదుకోండి. ఆ పుస్తకాలు చదివేటప్పుడు మన కంటి వెంట నీళ్లు రాకపోతే నిజంగా మనం అసలు బైబిల్ చదువుతున్నట్టుగా
అట్లా ఉంటుంది ఆయన పడిన వేదన. ఏదైతే 3 సార్లు బబులోనికి చెరకెళ్ళిపోతారు, 3 సార్లు తిరిగి వాళ్ళు ప్రవచనానుసారంగా బయటికి వస్తారు. సో దాన్ని అట్లా గుర్తుపెట్టుకుందాం. ముందుకు వెళ్దాం. రైట్, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విషయాలు స్లైడ్ రూపంలో చూస్తాం. ఓకే, ఐక్యరాజ్యం. 12 గోత్రాల ఐక్యరాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు. ఇప్పుడు మీకు రాజుల స్లైడ్ ఇస్తున్నాను. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వీళ్ళ తరువాత ఇశ్రాయేలు రాజ్యం తీస్తారా? దీని తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం, దాన్ని ఉత్తర రాజ్యం అని కూడా పిలుస్తారు. 10 గోత్రాల ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులు వీళ్ళు. యెరోబాము, నాదాబు. ఆ రాజు పేరు, వాళ్ళు పరిపాలన చేసిన సంవత్సరాల లిస్టు, రిఫరెన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. మొత్తం 19 మంది. ఈ 19 మంది చెడ్డోళ్ళే, అక్కడ మంచోళ్ళే. అయితే ఈ 19 మంది రాజులు 9 వంశాలకు చెందిన. ఓకే, ఈ 19 మంది రాజులు 9 వంశాలకు చెందిన వాళ్ళు. ఒక్క వంశంగా మొత్తం యెరోబాము పిల్లలుగా వీళ్ళు హత్యలు ఆత్మహత్యలు చేసుకొని రాజ్యాన్ని లాగేసుకున్నారు. 9 గోత్రాలకు చెందిన వాళ్ళు. సో ఈ ఇశ్రాయేల్ రాజ్యానికి రాజధాని షోమ్రోన్ ఇందాక చెప్పుకున్నాము. ఇక్కడ ప్రవక్తలుగా వీళ్ళు పరిచయం చేశారు. హోషేయ, ఆమోసు. వాస్తవానికి యోనా ఇశ్రాయేల్ రాజ్యం చేయలేదు, అష్షూరు రాజ్యానికి వెళ్ళాడు. నినేవేకి వెళ్ళాడు. కాకపోతే ఇది నెగిటివ్ ఇక్కడే ఇశ్రాయేల్ రాజ్యమే. సో ఇది 722లో, క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకి వెళ్ళిపోయారు. షల్మనేజర్, రాజైన షల్మనేజర్, అష్షూరు సామ్రాజ్యాధినేత షల్మనేజర్ వాళ్ళని చెరకు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. అయితే ఈ 19 మంది రాజుల్ని 9 రాజవంశాలకు చెందిన వాళ్ళు పరిపాలన చేశారు. వీరిలో 8 మంది హత్య ఆత్మహత్యకు గురయ్యారు. కొద్దిమంది వాళ్ళే చచ్చిపోయారు, కొద్దిమంది మండరయ్యారు. ఇదిగోండి ఈ 9 వంశాలకు చెందిన వాళ్ళు: యెరోబాము, బయేషా, జిమ్రి, ఒమ్రి, యోగు, షల్లూము, మెనాహేము, పెటయా, హుషే. తర్వాత యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అని పిలుస్తారు. 2 గోత్రాలు ఉన్నాయి. దీన్ని 20 మంది పరిపాలన చేశారు. 20 మంది రాజులు పరిపాలన చేయడం మనం చూడవచ్చు. మందిలో ఇందాక యోషి అన్నానే, ఈయన యోషి. మీరు ఎంత చిన్న క్లారిటీ కావాలి. సమరయుడు అన్నవాడి కదా భయంకర పదం కదా, దాని పేదలుగా కొరియన్ జీవుడు అని అన్నారు కదా, దానికి మూలం చెప్తే ప్రశాంతంగా ఉంటున్నారు. చెప్తాను దాన్ని కూడా చెప్తాను. ఓకేనా? యోషియా ఇతడు యోధా రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళు చివరి మంచి రాజు. 8 మంది మంచి రాజులు ఉంటారు. 8 మందిలో మనం దినవృత్తాంతాల గ్రంథంలో అక్కడ నేర్చుకుంటాం. ఆ 8 మంది పేర్లు నేర్చుకుంటాం. ఇతడు చివరివాడు యోషియా. ఇతని పిల్లలే వీళ్ళ ముగ్గురు. ముందు ఇతడు రాజు అవుతాడు, తర్వాత ఇతడు అవుతాడు. అయితే అందరు చెక్కడు. ఈయన చాలా మంచోడు. గొప్ప సంస్కరణ తీసుకొచ్చింది ఈయనే. మీకు మనకు బైబిల్లో హుల్దా అనే ప్రవక్త్రి కనపడుతుంది. హుల్దా దేవాలయాన్ని బాగు చేస్తున్నప్పుడు, దేవాలయంలో ధర్మశాస్త్ర ప్రతి కనపడినప్పుడు
ఆయన తీసుకొచ్చి ఇస్తాడు, అయ్యా దేవాలయం నాకు ఇది కనబడిందని. ఆ ప్రతి చదివినప్పుడు రాజు కూడా బట్టలు దించుకుంటాడు. వామ్మో, దేవునికి మనం ఇంత వ్యతిరేకంగా ఉన్నామా అని చెప్పి దీని అర్థం ఏంటో ప్రవక్త దగ్గరికి వెళ్ళి రండి కనుక్కోండి అని చెప్పి తన ఫ్రెండ్ అయిన ఇర్మియా దగ్గరికి పంపడు, పొద్దులా దగ్గరికి పంపుతాడు. ఆయన ఎందుకు పంపుతాడు తెలుసా? ఇర్మియా దగ్గరికి ఎందుకు పంపడు? ఇర్మియా సత్యం చెప్పిన మీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్పించు, నువ్వు కావాలని అని తీసి పడేస్తారేమో. రెండు ఇప్పటికే గులగుల కొడుతున్నారు ఇర్మియాని. మళ్ళీ ఇప్పుడు ఈ విషయం చెప్తే ఊరుకుంటారా? మళ్ళీ కొడతారు. అందుకని చాలా బ్రాడ్ మనసుతో ఆలోచన చేశాడు యోషియా. అందుకే పొద్దులా దగ్గరికి పంపిస్తాడు. ఓకే, మీరు ఈ మాటలన్నీ విని రాజుల గ్రంథం చదివితే భీకరంగా అర్థమవుతుంది. సో సిద్కియా కాలంలో చివరికి అందరూ వెళ్ళిపోతారు, మూడోసారి కథం అయిపోతుంది. సో ఇది ఇశ్రాయేలు యోధా రాజుల స్టోరీ. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్పాలి నేను మీకు. యోధా రాజుల దగ్గర, ఇశ్రాయేల్ రాజుల దగ్గర మీకు 3 కాలమ్సే వచ్చాయి. రాజు పేరు, పరిపాలన చేసిన కాలం, రిఫరెన్స్. కానీ ఇక్కడ 4 వచ్చాయి. ఎందుకో తెలుసా? యోధా రాజు పరిపాలన చేస్తున్నప్పుడు అతడు ఏ వయసులో రాజు అయ్యాడో చెప్పాడు ఇర్మియా స్పెషల్గా. ఇశ్రాయేల్ రాజ్యం చెప్పలేదు, ఇతడు ఈ వయసు అప్పుడు రాజు అయ్యాడని చెప్పాల. కానీ యోధా రాజు దగ్గర మాత్రం అతడు ఏ వయసులో రాజు అయ్యాడో, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో చెప్పాడు. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. నోట్ 55. ఈ 42 మంది రాజుల్లో మనష్షే పరిపాలన చేసిన సంవత్సరాలు ఎవ్వరూ పరిపాలన చేయాలి. మనష్షే ఎవరి? మనష్షే నోట్ హిజ్కియా కొడుకు మనష్షే. ఈ టైంలోనే, మనష్షే టైంలోనే ప్రవక్త అయిన యెషయాని రంపాలతో కోయించి చంపుతాడు ఆ మనిషి, మనష్షే. దాన్ని హెబ్రీ గ్రంథకర్త కొద్ది రంపములతో పోయబడి అని చెప్తాడు 11వ అధ్యాయంలో. ఈ పితరులు ఇట్లా చేశారని. సో నిజంగా ఈ రాజుల బుక్ మనం చాలాసార్లు బోరు కొడుతుంది. ఏంద్రన్న ఆయన ఆడి పరిపాలన చేశాడు, ఏం కథ, ఈ బాధ అంతా నాకెందుకు, స్కిప్ చేసి చదివి ఏదో బర్రని వెళ్ళిపోతే పోలా అనిపిస్తుంది. మీరు అట్లా చేస్తే మీరు బైబిల్ మీద పట్టుకోవాల్సిన పట్టుత్వాన్ని కోల్పోతున్నట్టు లెక్క. అర్థమైందా? మనం రాజుల గ్రంథం చదివేటప్పుడు చదువుతూ వెళ్ళిపోతే అర్థం కాదు. పెన్ను పేపర్ పట్టుకోవాలి, రాజుల గురించి రాసుకోవాలి. రాజు ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ సంగతి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, అది రాసుకోవాలి. ఒక చార్ట్ మనం రెడీ చేసుకోవాలి. అదేదో నువ్వే రెడీ చేసి పెట్టచ్చు కదన్నా, నేను రెడీ చేస్తే మీకు రావద్దు. అర్థమైందా? చేయొచ్చు. ఉంది, నా దగ్గర వేరే చార్ట్ ఉంది. మీరు అడగవాకని అడిగినా నేను ఇవ్వాలి మీకు. అర్థమైందా? కనుక ఇది చాలా ప్రాముఖ్యం. ఇది అర్థమైతేనే మీకు తర్వాత ఉన్నటువంటి బైబిల్ పుస్తకాలు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ప్రవక్తల గ్రంథాలు చదివితే మనకు ఎందుకు బోరు కొట్టుతుందో తెలుసా? రాజుల గ్రంథం తెలియదు కాదు. రాజుల గ్రంథం కానీ ఒక్కసారి 2 గ్రంథాల మీద కూర్చొని 4-5 సార్లు చదివి దాని మీద కొంచెం పట్టుత్వం తీసుకొచ్చుకోండి. చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల్ని అసలు భీకరంగా మనం భలే అర్థమవుద్ది. ఇది ఫలానా బిట్ ఇదేనమాట అని మీకు అర్థమయ్యేటట్లుగా ఉంటుందన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ముందుకెళ్ళిపోతాం. యోధా రాజ్యం గురించి తెలుసుకుంటున్నాం. రాజధాని యెరూషలేము. దీని ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, యోవేలు, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి ఇక్కడ పరిచయం చేశారు. అయితే యోధా రాజ్యం బబులోనుకు చెరకి వెళ్ళిపోయింది. ఇది చెరకెళ్ళిన టైమింగ్స్ ఇవి. యోధా రాజ్యం బబులోనికి 3 సార్లు చెరకెళ్ళిపోయారు. BC 606లో యెహోయాకీము రాజుగా ఉండగా మొదటిసారి చెరకెళ్తారు. ఆ టైంలో వెళ్ళిన వాడే దానియేలు ఫస్ట్ చెరలో యంగ్స్టర్గా వెళ్ళిపోతాడు. అందుకే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఆ స్టోరీని చూస్తాం. బాలురు అనే పదం వాడతారు. అంటే అప్పటికి నాకు తెలిసి వాళ్ళకు 16-17 సంవత్సరాల వయసు అంతే.
టీనేజ్లో ఉన్నవాళ్ళు. సో మొదటిసారి తీసుకుని వెళ్తారు కొద్దిమందిని. అయితే ఈ టైంలో అంతా కూడా యవనస్తులు తీసుకుపోతారు, రాజవంశానికి చెందిన వాళ్ళు తీసుకుపోతారు, జ్ఞానులు తీసుకుపోతారు, విజిటం ఎక్కువ మంది ఉన్న వాళ్ళని తీసుకుపోతారు ఫస్ట్. తర్వాత రెండవది BC 597లో యెహోయాకీను రాజుగా ఉన్నప్పుడు తీసుకొని పోతారు. ఆ ట్రిప్లో యెహెజ్కేలు చెరలోకి వెళ్తారు. యెహెజ్కేలుతో పాటు 10,000 మంది. ఈ వచనాల్లో దాన్ని గురించినటువంటి హిస్టరీ ఉంది. ఇది రెండోసారి. మూడోసారి క్రీస్తుకు పూర్వం 586లో సిద్కియా రాజుగా ఉండగా చెరకెళ్ళిపోతారు. అప్పుడు ఇర్మియా కొద్దిమంది పేదలు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇర్మియా చెరలోకి వెళ్ళాడు, కానీ చెర జరుగుతున్నప్పుడు దాన్ని డైరెక్ట్గా చూశాడు. దేవాలయం పడగొడుతుంటే దాన్ని డైరెక్ట్గా చూశాడు, చంపుతుంటే దాన్ని డైరెక్ట్గా చూశాడు, ఇళ్ళు పడగొడుతుంటే నాశనం చేస్తుంటే దాన్ని డైరెక్ట్గా చూసిన వ్యక్తి ఇర్మియా. అందుకే విలాపవాక్యాలు అంత బాధతో ఉంటుంది అన్నమాట. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి, నవవధువుగా కళకళలాడాల్సింది విధవరాలైపోయింది అని ఆయన పడే బాధ నిజంగా మనం అసలు దాన్ని డైరెక్ట్గా ఇర్మియా స్థానంలో ఉండి ప్రజలంట కొల్లగొట్టుకొని తీసుకుపోతుంటే నువ్వే చూస్తుంటే ఎట్లా ఉంటుందో, మీ ప్రజలు తీసుకుపోతుంటే ఎట్లా ఉండదో ఊహించుకుంటే విలాపవాక్యాలు ఈయన చాలా తక్కువే రాశాడేమో అనిపిస్తుంది. కాకపోతే మనం పర్వన చదువుకొని ట్రైన్ వస్తుంది, వెళ్ళాలి తొందరగా, మరి 3 అధ్యాయాలు చదవాలి కదా, 3 అధ్యాయాలు చదవాలి కదా, డైలీ బ్రెడ్ లెక్క అయిపోయింది. సరే, ఇక అందుకే అర్థం కాదు. సో బైబిల్ చదవడం మనం ఆ విధానం మారాలి, అప్పుడు మనకి అది అర్థమవుతుంది. సో ఇట్లా ఈ 3 సార్లు వెళ్తారు. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఇంకేదైనా బుక్ చదివినప్పుడు దాంట్లో 605 ఉండొచ్చు, 607 ఉండొచ్చు. అట్లా మారడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే పర్టికులర్గా ఈ టైంలోనే వెళ్ళారు అని చెప్పలేదు. ఎంత సుమారుగా, ఎందుకు ఆ సుమారు అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఉదాహరణకి నేను ఇప్పుడు ప్రధానమంత్రిని అయ్యా అనుకోండి, భారతదేశానికి ప్రధానమంత్రి నేనే. ఇప్పుడు ఏప్రిల్ నెలలో నేను ఏప్రిల్ నెలలో ప్రధాని అయితే నా కౌంటింగ్ 2025 కౌంట్ రాదు, 2026 జనవరితో కౌంట్ స్టార్ట్ చేస్తారు. కొన్ని రాజ్యాల వాళ్ళు అట్లా స్టార్ట్ చేస్తారు. కొన్ని రాజ్యాల వాళ్ళు 2025 కూడా కౌంట్ చేస్తారు. ఉదాహరణకి నేను 2025 డిసెంబర్ 31 రాజయ్యాను అనుకో, 25 కూడా కౌంటే. ఏదో ఒక్కరోజు కూడా 25 కూడా కౌంటే. కొద్దిమంది అట్లా కౌంట్ అయ్యారు. ఒకవేళ ఆయన జనవరి 10వ తారీఖు రాజాడు అనుకో, సచ్చినట్టుగా మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి 1 దాకా ఆగాల్సిందే, అవతల సంవత్సరాన్ని కౌంట్ చేస్తారు. ఆ విధానాన్ని బట్టి బైబిల్ చరిత్రలో ఇయర్స్ తేడా వస్తాయి. 10లు 20 రావు, 10లు 20 సంవత్సరాలు రావు, కానీ 6 నెలలు 1, 2 అట్లా ఇట్లా తేడా వస్తాయి. నేను మీకు ఇదేం చెప్పానంటే మీరు ఇంకో బుక్ లేదన్నా చూసినప్పుడు వాడు తప్పు చెప్పారు అబ్బాయి అని అనుకుంటారేమో ముందే చెప్తాను. ఓకే రైట్. సో ఇది ఈ 3 సార్లు యోధా రాజ్యం బబులోనికి చెరకి వెళ్ళిపోయింది. తర్వాత 3 సార్లు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా 3 సార్లు తిరిగి వస్తారు. ఎందుకంటే ఇర్మియా ప్రవచనం చెప్పాడు, 70 సంవత్సరాల చెర మీరు వెళ్తారు, 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా తీసుకొని వస్తాడు. ఎండిన ఎముకల ఆ దర్శనం దీనికి సంబంధించింది. యెహెజ్కేలు చూసిన దర్శనం. ఎండిన ఎముకలది, మీరు ఎండిపోయినట్టు కనపడుతున్నారు కదూ, బతకగలవా యెహెజ్కేలు? ఏమోనై నాకు తెలియదు అంటున్నాడు బాబు, నాకు అసాధ్యమైంది ఏది ఉంది. కనుక ఆ దర్శనం యోధా రాజ్యం తిరిగి రావడానికి సంబంధించింది. మనం దాన్ని వదిలిపెట్టి మిగతా దగ్గరికి వెళ్ళామంటే పప్పులో కాదు తప్పులో కాలేస్తాం. కనుక థీమ్, ఆ మెయిన్ థీమ్ ఇందాక మనం ఉన్నదే, గ్రంథకర్త ఉద్దేశం ఏంటి, ఆయన చెప్తున్నప్పుడు దేని గురించి చెప్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం. అది మిస్ అయితే అన్నీ వేసారు కానీ ఉప్పేయిలా, అన్నీ వేసారు కానీ ఉప్పేయిలా పోరాటం ఉంటుంది. సో కనుక యోధా రాజ్యం తిరిగి 3 సార్లు వస్తుంది. 538లో జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటిసారి తిరిగి వస్తారు. సో
ఈ వృత్తాంతం ఎజ్రా గ్రంథంలో ఉంది. ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో ఉండేది ఇదే. ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాలు. అందుకే మీరు దినవృత్తాంతాల తర్వాత ఎజ్రా గ్రంథం చూడండి, దినవృత్తాంతాల కొనసాగింపే ఉంటుంది. దినవృత్తాంతాల లాస్ట్ వాళ్ళు చెరకెళ్ళిపోతారు. యోధారాజ్యం చెరకెళ్ళిపోయింది. ఎజ్రా గ్రంథంలో చెర నుంచి స్టార్ట్ అవుతారు, మళ్ళీ తిరిగి రావడం స్టార్ట్ అవుతారు. అందుకే ఆ బైబిల్ బుక్స్ని అట్లా క్రమంలో పేర్చారు అర్థం కావడం కోసం. సో జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వస్తారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎందుకు తిరిగి వస్తారంటే జెరుబ్బాబెలు దావీదు వంశీకుడు. అందుకే మత్తయి సువార్త మొదటి వచనం జెరుబ్బాబెలు పేరు ఉంటుంది చూడండి. చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు జెరుబ్బాబెలు పేరు ఉంటుంది అక్కడ మత్తయి సువార్తలో. ఎందుకంటే దావీదు సింహాసనానికి వారసుడు జెరుబ్బాబెలు. వచ్చి దేవాలయాన్ని కడతాడు, దేవాలయాన్ని. సో మనం ఆ పుస్తకాలు నేర్చుకునేటప్పుడు ఇవి నేర్చుకుంటాం. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా స్పీడ్కి వెళ్ళచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం బేసిక్ పడ్డది కాబట్టి. రైట్. రెండోసారి 457లో ఎజ్రా నాయకత్వం తిరిగి వస్తాడు. ఎజ్రా నాయకత్వం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఈ స్టోరీ ఉంటుంది. ఇది రెండోసారి తిరిగి రావడం. మూడోసారి 444, క్రీస్తుకు పూర్వం 444లో నెహెమ్యా నాయకత్వంలో తిరిగి వస్తారు. ఎజ్రా నెహెమ్యా పుస్తకాలు యోధా రాజ్యం బబులోన్ నుండి ఎట్లా తిరిగి వస్తుందో చెప్తుంది. మీకు అర్థమైంది కదా? ఇశ్రాయేల్ రాజ్యం అష్షూరుకి వెళ్ళింది 722లో, తిరిగి రాలేదు వాళ్ళు. కానీ యోధా రాజ్యం బబులోనికి 3 సార్లు వెళ్ళింది, 3 సార్లు తిరిగి వచ్చింది. 3 సార్లు వెళ్ళినప్పుడు, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళారు? పేరు చెప్పండి, ప్రాముఖ్యమైన పర్సన్ పేరు చెప్పండి. దానియేలు. రెండోసారి, మూడోసారి ఇర్మియా తప్ప పేదలు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. కానీ ఫస్ట్ సారి వచ్చేటప్పుడు జెరుబ్బాబెల్ నాయకత్వంలో వస్తారు. రెండోసారి వచ్చినప్పుడు ఎజ్రా నాయకత్వంలో వస్తారు. మూడోసారి నెహెమ్యా నాయకత్వం తిరిగి వస్తారు. సో అది పునరాగమనం. అయితే రాజుల గ్రంథాల్లోని చరిత్ర ప్రాముఖ్యంగా మత చరిత్ర. రాజుల గ్రంథాల్లోని చరిత్ర మత చరిత్ర. దావీదు జీవితం భావితరాలకు ఆదర్శంగాను, సొలొమోను జీవితం భావితరాలకు హెచ్చరికగాను ఉంది. ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్న మెయిన్ పాయింట్ ఇదే. దావీదు జీవితమేమో మనం అట్టుండాలి అన్నట్టుంది, సొలొమోను జీవితమేమో అట్టుండొద్దురా నాయన అన్నట్టుంది. ఈ రెండు పుస్తకాలు, రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథానికి వ్యత్యాసం. రాజుల మొదటి గ్రంథం దావీదు రాజుతో ఆరంభమైతే రెండవ గ్రంథం బబులోను రాజుతో ముగింపయింది. మొదటి రాజుల గ్రంథం సొలొమోను వైభవంతో ప్రారంభమైతే రెండవ రాజుల గ్రంథం సొలొమోను మునుమునుమనవడు యెహోయాకీను అవమానంతో ముగిసింది. రాజుల మొదటి గ్రంథం విధేయత వలన దీవెనలు, విధేయుడు అయితే దీవించబడతావు అబ్బాయి అని ఆరంభమవుతుంది. రాజుల రెండవ గ్రంథం అవిధేయత మూలంగా శాపంతో, చెరతో ముగిసింది. దేవాలయ నిర్మాణం మొదటి రాజుల గ్రంథంలో ఉంటే అది తగలబెట్టబడి పడగొట్టబడడం రెండవ గ్రంథంలో ఉంది. భ్రష్టత్వం ప్రబలడం తెలియజేస్తుంది మొదటి గ్రంథం. భ్రష్టత్వం మీద పడిన కొరడ ఎంత తీవ్రంగా ఉంటుందో రెండవ గ్రంథం చెప్తుంది. దేవుని ప్రజలను పరిపాలన చేయడంలో రాజులు ఎట్లా వైఫల్యమయ్యారో మొదటి రాజుల గ్రంథం చెప్తే ఆ వైఫల్యం యొక్క పరిణామాలు ఏంటి? పరిణామం చెర, అంతే. వాళ్ళు చెరకపోయారు, వీళ్ళు చెరకపోయారు. ఆ పరిణామం చెప్తుంది మొదటి రాజుల గ్రంథం. ఏలియా ప్రవక్త పరిచయం చేయబడితే రెండవ రాజుల గ్రంథంలో ఎలీషా దర్శనమిస్తాడు, నేనున్నాను మా గురువు గారి పరిచయం కొనసాగించడానికి అన్నట్టు. రాజుల మొదటి గ్రంథం దేవుని దీర్ఘశాంతాన్ని మనకు చూపిస్తుంది. చివరిలో దేవుని దీర్ఘశాంతాన్ని చూపిస్తే రెండవ గ్రంథం పాపంపై దేవుని తీర్పు ఖాయం, నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ విషయం చెప్పాలి, దేవుని ఏర్పాటు జనం, బైబిల్ ఈ మాట రాయబడింది, ఇశ్రాయేలుకు ఉన్న వాగ్దానాలు ఎవరికి ఉన్నాయి? వాళ్ళకి జరిగినన్ని అద్భుతాలు ఎవరికి జరిగినాయి? వాళ్ళ పక్షంగా ఉన్నట్టుగా బైబిల్ మాట్లాడింది. నీలాంటి దేవుడు ఎవరు ఉన్నారు? అలాంటి దేవుడు, దేవుని ప్రజలు పాపం చేస్తే దేవుడు ఒప్పుకోలే.
ఆయనకి అవిధేయత చూపితే ఒప్పుకోరా. నన్ను ఈ మాట చెప్పలేండి, ఏ రాజుని ఒప్పుకోలేదు, ఏ ప్రవక్తని ఒప్పుకోలేదు, ఏ యాజకుడైనా ప్రధాన యాజకుడైనా ఒప్పుకోనా లేదు. మరి మనల్ని ఒప్పుకుంటాడా? నన్ను ఒప్పుకుంటాడా? ఇంతమందికి చెప్పిండే సరే కానీ అబ్బాయి అని అంటాడా? కొరడా పడిందే వీటి మీద. అందుకే లూకాసు వార్తలో ఒక మాట అంటాడు, నీ వీపుకి ఎక్కువ దెబ్బలు తగలకుండా జాగ్రత్త పడాలి. నీకు ఎక్కువ చెప్తున్నాడు దేవుడు, ఎక్కువ ఇస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ నుండి ఎక్కువ ఆశిస్తాడు. నువ్వు సరిగా లేకపోతే నీ వీపుకి దెబ్బలు వీపుకే తగులుతాయి అన్నాడు. సో కాబట్టి మనం జాగ్రత్త పడవలసిన అవసరం అయితే చాలా ఉంది. అన్వయానికి, రాజుల గ్రంథం అన్వయానికి, దేవుని ప్రజలు ఏ జాతి అయినా, ఏ ప్రజ అయినా సరే వాడు దేవుని ప్రజలే. దేవుడు వారిని వాడుకుంటాడు, దేవుడు వారిని వాడుకుంటాడు. 2, దేవుని భాగం. జ్యేష్ఠుడికి 2 అంతల వారసత్వం. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వారసత్వం అంటే ఆస్తి కాదు, అదొక బాధ్యత. వారసత్వం అంటే ఆస్తి కాదు, అది బాధ్యత. 2 అంతల బాధ్యత మనకుంది. ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటే దాని అర్థం ఏంటంటే 2 భాగాలు నీకు ఇస్తానని కాదు, నీ బాధ్యత 2 అని దాని అర్థం. సో మనం దేవుని పిల్లలమైతే, దేవుని సింహభాగం అయితే మనకి 2 అంతల ఆత్మ అంటానే అది వాస్తవానికి బాధ్యత. బాధ్యత దేవుడు మన మీద పెట్టిన బాధ్యత. 3, దేవుని దృష్టి. మనం ఆత్మీయ కన్నులతో చూడాలన్నదే దేవుని కోరిక. మనం ఒక విషయాన్ని దేవునిలాగా చూడడం నేర్చుకోవాలి. అర్థమైందా? నాకు దావీదులో నచ్చే భాగం ఇదే. వాడు వచ్చి బండ బూతులు తెలుపుతుంటే పక్కనే ఉన్న మేనల్లుడికి రాసం వచ్చింది, మామా నువ్వు పోయి తాళేస్తాను అన్నాడు. ఎవరు? షిమి తిడుతూ ఉంటే మేనల్లుడు అభిషేక్ తట్టుకోలేకపోయాడు. నువ్వు అని మామ పోయి తల్లేస్తావాడు నిన్ననెట్టోడా. సెరూయా కుమారులారా, నాతో మీకేమీ పొత్తు కోరిక. దేవుడు తిట్టమన్నాడేమో, తిట్టుకొని వాడి మాటలు వినన్నా దేవుడు నన్ను కరుణిస్తాడేమో. చూసారా, దావీదు చూసిన చూపుకి, దావీదు మేనల్లుడు చూసిన చూపుకి ఎంత తేడా ఉందో. అందుకే రాజుల గ్రంథం మనకేం చెప్తుందంటే, మనం మన కళ్ళతోగా చూడాల్సింది, దేవుని కళ్ళతో ఒక విషయాన్ని, ఒక వ్యక్తిని చూడగలిగితే ఎంత అద్భుతం. 4వది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. నయమాను స్వస్థత దీనికి తార్కాణం. యేసు ప్రభు కూడా దీన్ని చెప్పాడు తెలుసా, లూకాసు వార్త 4వ అధ్యాయం. ఎలీషా కాలంలో కుష్ఠరో చెప్పాడు చూసారా. ఏలియా కాలంలో సారేపతులు ఉన్న విధవరాలు తప్ప ఇంకెవరు లేరా. ఎందుకైనా ఎక్కడికి ఇవ్వాల్సి వచ్చింది? నయమాను ఒక్కడే కుష్ఠరోగా, ఇంకెవరు లేరా? నయమాను ఒక్కడికి ఎందుకు స్వస్థత వచ్చింది అంటే సింపుల్ ఒక్కటే, వాడు విశ్వాసం. అదేంటి అన్యాయం కాదు, వాడు విశ్వసిస్తే బాగు చేస్తావా అంతే, నువ్వైనంతే వాళ్ళైనంతే. దేవుని ప్రేమ అది ఆయనకు తేడా ఏమీ లేనే. సో రాజులు 2 గ్రంథాలు అయిపోయాయి. ఇందాక మీకు చెప్పింది ఇదే, మనం నిశ్శబ్దంగా చదివితే 10% గుర్తుంటుంది, వింటూ ఉంటే 20% గుర్తుంటుంది, బొమ్మలు కథలు చూపించడం ద్వారా 30% గుర్తుంటుంది, బయటికి పెద్దగా చదివితే 50% గుర్తుంటుంది, ఇతరులతో చర్చిస్తే 70%, చేసి చూసి ప్రాక్టీస్ చేసి అనుభూతి చెందితే అంటే ఆ క్యారెక్టర్లకు మనం వెళ్తే 80% గుర్తుంటుంది. కానీ ఇతరులకు నేర్పితే 95% అంతే. అందుకే చెప్పేవాళ్ళకి ఎందుకు గుర్తుండదు తెలుసా?
వాళ్ళు చెప్తున్నారు కాబట్టి గుర్తుండదు. వినే వాళ్ళకి ఎందుకు గుర్తుండదో తెలుసా? వాళ్ళు కేవలం వింటారు అంతే, అందుకే గుర్తుండదు. అందుకే చాలామంది అన్న బైబిల్ బాగా గుర్తుండాలంటే ఏం చేయాలని అడుగుతారు. ఏం లేదు, నువ్వు చదివిన భాగాన్ని నువ్వు నీ మాటలు లోపల ప్రాక్టీస్ చేసి, ఉదాహరణ మీరు అనుకోండి, మాయ్ ఎట్రా అని మీ ఆవిడ పిలిచి కూర్చోబెట్టి, నేను ఈరోజు చదివింది ఇది అని మీ ఆవిడికి చెప్పండి, మీరు మర్చిపోలేదు. రాస్తే ఎంత గుర్తుంటుందండి దాంట్లో రాస్తే చూద్దాం, కనుక్కున్నాం. చాలా తక్కువే, ఎంతైనా ఈ శాతాన్ని రీచ్ అవ్వలేదు. అది తర్వాత ఇంకోటి, నాకు తెలిసి రాస్తే గుర్తుండకపోవచ్చు, అందుకే ఇక్కడ రాయాలి. అదేంటి అంటారేమో. ఇప్పుడు నా నోట్స్ అంతా మీకు ఇస్తాను, మీరు మీ బాబు చేత రాయించండి. నువ్వు రాసింది 2 మాటలు చెప్పానండి, ఒక్క మాట చెప్పలేడు. ఎందుకు? మీరు రాస్తే గుర్తుండొచ్చు కొంచెమైనా, కానీ మీ బాబు రాస్తే గుర్తుండదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ సంగతి. కానీ అద్భుతమైన విషయం, మన సబ్జెక్ట్ మనం ఎందుకు రాస్తాం? పిల్లల హోంవర్క్ మనం కదా చేసేది ఇంట్లో, అవునా? ఆ చేత చేయించాం. సిస్టర్ గారు హాగా రాయించాం, ఏబిసిలు రాసి పంపించారు. రాత సరిగా లేదంటే నువ్వు నన్ను కాదు మేడం కొట్టాల్సింది, మా నాన్న కొట్టాలన్నాడట. ఎందుకంటే రాసింది మా నాన్నేగా. సో ఇది విషయం. సో రాజుల గ్రంథం ఇది, మీరు దాని రాజుల గ్రంథం మీద బాగా కూర్చుంటే మరింత విషయాలు గుర్తుంటాయి. సో 3:30కి ఇంకా 9 నిమిషాలు టైం ఉంది. రైట్, దానికి సమాధానం చెప్తాను. సమరయుడు అనే పదం సంకర జాతికి సంబంధించిన పదం. నేను దాన్ని అఫీషియల్గా చెప్పా, సంకర జాతి అని. పక్కగా చెప్పాలంటే ఇద్దరు అంటే అది ఆ రోజుల్లో చాలా హీనమైన పదం, సమరయుడు అనే పదం. అందుకే యేసు ప్రభువును కూడా ఇతడు సమరయుడికి స్నేహితుడండి అని అన్నారు. యేసు ప్రభువు కూడా ఉపమానాలు చెప్పాల్సి వచ్చినప్పుడు సమరయుడి గురించి ఎందుకు చెప్పాడు తెలుసా? ఎందుకంటే మీరు తృణీకరిస్తారేమో వాడిని, నేను తృణీకరించాను. ఎందుకంటే నా దృష్టిలో యూదులారా మీరెంతో, సమరయులు కూడా అంతే. యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళాడు అని ఉండదు, వెళ్ళవలసి వచ్చెను అని ఉంటుంది. అంటే ఏ యూదుడు సమరయ మార్గాన వెళ్ళడు, నికాసైన యూదుడు సమరయ మార్గాన వెళ్ళడు. కానీ యేసు ప్రభు నికాసైన యూదుడైనా వెళ్ళాడు, ఎందుకంటే వెళ్ళవలసి వచ్చెను. ఆయన తారతమ్యాలు చూపించేవాడు కాదు. మీకు మాట చెప్పాలి, యూదుడు సమరయుడు అనే పదాన్ని నోటితో కూడా పలకడు. యూదుడు సమరయుడు అనే పదాన్ని నోటితో కూడా పలకడు. తర్వాత మీరు మంచి సమరయుడి స్టోరీ చదవండి. ఆ స్టోరీలో క్వశ్చన్ అడిగినోడు ఏం చెప్పాడో చదవండి. మీరు నా పొరుగువాడు ఎవడో ప్రభువా, దా నీకు అది చెప్తారా? ఒకడు ఎరుసలేము నుండి ఎరుకకు దిగిపోతూ ఉంటే దొంగల చేతి ఇచ్చాడు, ఎలా కొట్టారు, వాడు బట్టలు చేసిపోయారు. యాజకుడు వచ్చాడు, లేవీడు వచ్చాడు, సమరయుడు వచ్చాడు. యేసు ప్రభు వాడాడు, సమరయుడు అనే పదం వాడాడు. సమరయుడు వచ్చాడు, వాడిని చూశాడు, దగ్గరికి వెళ్ళాడు, వాడిని గాయం కట్టాడు, పరామర్శించాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పోటుకోళ్ళ వాడి దగ్గరికి వెళ్ళాడు, ట్రీట్మెంట్ చేయించాడు, వాడు నాణ్యాలు ఇచ్చాడు, ఎక్కువ ఏదైనా ఖర్చు పెడితే మళ్ళీ వస్తాను, అప్పుడు నీకు చెల్లిస్తానన్నాడు అని మొత్తం స్టోరీ చెప్పి, నాయన ఆ దొంగల చేతులు చిక్కినోడికి ఏడల్లో ఎవడు పొరుగువాడు అని అడిగాడు. మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? మనల్ని అడిగితే దొంగల చేతులు చిక్కినోడికి యాజకుడా, లేవీడా, సమరయుడా, ఎవరు పొరుగువారు? ఎవరు ఎవరు వాడు సమాధానం చెప్పలేదు. మీ బైబిల్లో చూడండి, సమరయుడు అనలేదు వాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయంలో సమరయుడు అని చెప్పడు వాడు. ఆ ముగ్గురులో ఈ పడిపోయినోడికి పొరుగువాడు ఎవడు అంటే సమరయుడు అనడు. మీరు అన్నారు కానీ వాడు అనడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆ పదం వాడటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు.
అందుకే యేసు ప్రభుని సమరయుడు అని తోలనాడుతున్న మాట కూడా కారణం అదే. యేసు ప్రభు తాను సమరయునితో పోల్చుకొని ఉపమానాలు చెప్పిన కారణం కూడా అదే. కారణం ఏంటంటే వాళ్ళు ఇద్దరు రెండు జాతులకు పుట్టినోళ్ళు. మన భాష చెప్పాలంటే చెడి పుట్టేవారు అంటారే, దాని అర్థం అది. చెడి పుట్టినోడు అబ్బాయి యేసు, నేను నికాసైన జాతి వాడు అని దాని అర్థం. అందుకని సమరయుడు అనే పదం తోలనాడుతూ చెప్పిన పదం. యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అని. కొరింథీయుడు అనేది ఎందుకంటే కొరింథీ పట్టణం చాలా పాపభరితమైన పట్టణం, పాపం ఎక్కువ జరిగే పట్టణం. ఆ రోజుల్లో పాపానికి నిలయంగా ఉండేది ఏథెన్స్, ఎఫెస్సు, కొరింథీ. ఈ పట్టణాలు పాపపు నిలయ పట్టణాలు. కొరింథీలో పరిశుద్ధుగా ఎవడు ఉండడు. మీకు మాట చెప్పాలంటే మంచి సంబంధం ఉంటే చూసి చెప్పండి పాస్టర్ గారు. ఉందమ్మా కొరింథీలో మొన్నే ఒకడు చెప్పారు. కొరింథీనా వద్దులే అంటే ఆల్రెడీ ఆ పాపకి ఇద్దరో ముగ్గురో కౌంట్లెస్ అనమాట, టచ్ ఉంటారు. కొరింథీ అంటేనే అంత దారుణమైన పట్టణం, అంత దారుణం. అందుకే ఎఫెస్సు తర్వాత పౌలు ఎక్కువ స్పెండ్ చేసింది కొరింథీలోనే. చూడండి, 18 నెలలే ఉంటాడు అక్కడ, సంవత్సరం రోజులు. దేవుడు చెప్పాడు, నువ్వు ఉండు, ఇక్కడ నాకు ప్రజలు ఉన్నారు అని చెప్తాడు. భయంకరమైన విగ్రహం. అందుకే సమస్యలు కొరింథీ సంఘంలోని ఎందుకు ఎక్కువ ఉన్నాయి తెలుసా? ఆ పట్టణం అంత భయంకరమైనది, అంత పాపంతో. ఎంత పాపం కాకపోతే సంఘంలో ఉండి కూడా ఒకడు పినతల్లి ఉంచుకున్నంట. ఇక వాళ్ళు ఎంత భయంకరులు, చండాలు అనాలి. ఏది సంఘంలో ఉండి కూడా, సంఘంలో ఉంటే అట్టయితే బయట ఉంటే ఇంకెక్కడ ఉండేవాళ్ళు ఆలోచన చేయండి. అందుకని ఆ రోజుల్లో ఒక వ్యక్తిని తోలనాడుతూ మాట్లాడాలంటే హిస్టరీలో కొరింథీయుడు అంటే సార్. ఇప్పుడు కానీ మనకి కొన్ని పదాలు పలానోళ్ళ కొడుకు అన్నారనుకో, మనకి మామూలుగా మరగదు. ఆ రోజుల్లో కొరింథీయుడు అంటే అంత పవర్ఫుల్గా తీసుకునేవాడు దాన్ని, అంత బండబూతిగా. అన్నంత మాట అంటావుదా కొరింథీయుడు అంటవా అని అంత పవర్ఫుల్గా తీసుకునేవాడు. అందుకే పౌలు కొరింథీ పట్టణంలో ఉండి కష్టాలు పడి అంత పరిచయం చేస్తాడు. అందుకే ఎవరితో మాట్లాడినట్టుగా పౌలు కొరింథీయులతో మాట్లాడతాడు. నేను మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, ఎట్లా రావాలి? ప్రేమతో రమ్మంటారా, వస్తూ మంచి ఈత బెత్తం తెమ్మంటారా చెప్పండి అని అడిగాడు. ఈత బెత్తం ఉందా అని బాకండి, నేను నా భాషలో చెబుతుందా. బెత్తం తీసుకొని రమ్మంటారా. సో మొత్తానికి మనం రాజుల గ్రంథాలు నేర్చుకున్నాం, దినవృత్తాంతాలు మనం కొనసాగించవలసిన అవసరత ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్న, ఇంతటితో క్లోజ్ కాదుగా? రైట్. అయితే ఒక 10 నిమిషాలు అట్లా బ్రేక్ ఇచ్చి మళ్ళీ మనం హెర్మెటిక్ క్లాస్ వింటాం, ఓకేనా? ఇంకొక క్లాస్ విని ఈవినింగ్ అంటే విషయం ఏంటంటే, వన్ డే అయితే కేవలం 3 క్లాసులు అవుతున్నాయి. వన్ డే 3 క్లాసులు సరిపోతాయి కదా. అంత దూరం నుంచి ఇద్దరు వచ్చి, అర్థమవుతుందా? మన కోసమే, అర్థమవుతుందా? ఇప్పుడు ఇంత చూపించామంటే దీన్ని ఎన్ని బుక్స్ చదివి గ్యాదర్ చేసి వాటిని పీపీటీలుగా తయారు చేసి నోట్స్ రాసుకొని ఎంత టైం చెప్తున్నాం. సో అప్ అండ్ డౌన్ ట్రావెల్, ప్రయాణం, ఖర్చు, టైం స్పెండ్, 3 క్లాసులు అయితే మీరే నష్టపోతున్నట్లు లెక్క. అయితే అందుకే మీకేం చెప్పామంటే, ఒక్క నైట్ ఇక్కడ స్పెండ్ చేసేటట్టు చూడండి. దూరం అయితే లోకల్ అనుకోండి, 10 కిలోమీటర్లు అనుకోండి, వెళ్ళి రావచ్చు. ఈవినింగ్ కూడా అట్లయితే ఏమవుతుందంటే, మార్నింగ్ 10కి స్టార్ట్ చేసిన 2 క్లాసులు బిఫోర్ లంచ్ అవుతాయి. ఆఫ్టర్ లంచ్ 2 క్లాసులు పెట్టుకోవచ్చు. ఒక అరగంట గంట కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు. మనం ఎలా ఉంది పాస్టర్ గారు, పరిచయం ఎట్లా ఉంది, మా పరిచర్య అవసరతలు మీకు చెప్పి, మీ పరిచర్య అవసరతలు మా కాసేపు ఫెలోషిప్ చేసి ప్రార్థన చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి 8 వరకు 7:30 వరకు ఒక క్లాస్ తీసుకున్నా, ఫోన్ చేసేసి ఉండేవాళ్ళు ఉంటాం, డిస్పాచ్ అవుతాం. మళ్ళీ మార్నింగ్ మీరు 8:30కి అట్లా రాగలిగితే 9కి స్టార్ట్ చేస్తే 1 గంటలోపు మళ్ళీ 3 క్లాసులు అవుతాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే 1.5 రోజులో 3 రోజులు చూసే క్లాసులు 1.5 రోజులు చెప్పుకోవచ్చు మనం. మేము అంత దూరం పడి రావడానికి మాకు తృప్తిగా ఉంటుంది. మీరు కూడా ఎక్కువ మ్యాటర్
అర్థమవుతుందా? మేము మీకు మాట చెప్పాలి, రాజుల గ్రంథాన్ని గంటన్నర చెప్పాను నేను, 10 నిమిషాలు కూడా చెప్పచ్చు. కానీ 10 నిమిషాలు చెప్తే ఇన్ని విషయాలు మీరు గ్యాదర్ చేసుకునేవాళ్ళు కాదు. అర్థమవుతుందా? సో అందుకని మీరు టైం పెట్టుబడి పెట్టండి, మేము టైంతో పాటు మిగతా శ్రమ కష్టం కూడా పెట్టుబడి పెట్టండి. సో అందరం మహాదేవుని పరిచర్యకు ఉపయోగపడేవాళ్ళది. బైబిల్ ఈ మాట రాయబడింది, ఇనుము చేత పదునవుతుంది. అందుకని అంటే అట్లా స్పెండ్ చేయగలిగితే ఈవినింగ్ వచ్చిన పరిచయం 4 గంటలకు పరిచయం. మీరన్నా నేను లోపలేను. మీరు లోపలే. అది ఓకే. అయితే అన్న ఒకవేళ మీరు ఎన్ని గంటలకు వస్తారు మళ్ళీ పరిచయం నుంచి? ఇప్పుడు ఇంకా ఉందండి. ఈరోజు రేపు మార్నింగ్ వచ్చేస్తారు. అయితే 8:30కి అట్లా రాగలుగుతారు, 8కే రాగలుగుతారు రేపండి. రేపు? 9 అదే నేను అంటుంది, నా టైం మీకు చెప్పాను, మీ టైం చెప్తే దాన్ని బట్టి 9. ఓకే, 9 కల్లా వచ్చేయండి. ఓకేనా? 9 కల్లా వచ్చేస్తే 1 గంట కల్లా ముగించేసేద్దాం. ఎందుకంటే 1 గంటలు ముగిస్తే 120కి మాకు రత్నచలం, దానికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి వినుకొండ 120 కిలోమీటర్స్ వెళ్ళాలి విజయవాడ నుంచి. కానీ అన్న ఒక 50 వెళ్ళాలి. వెళ్తే మళ్ళీ మాకు ఆల్రెడీ ఈరోజు రాత్రి నుంచి స్టూడెంట్ క్యాంప్ స్టార్ట్ అయింది వినుకొండ, 4 days. హాస్టల్ గారు పిల్లలు తీసుకుని వెళ్తారు. నేను రేపు సాయంత్రం నైట్ 10 గంటలకి యాడ్ అయ్యి అది చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ఒక పని చేద్దాం, అన్న ఇప్పుడు హెర్మెటిక్స్ ఒక బ్రేక్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు. మీ కొరకు రేపు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ క్లాస్లో వెళ్ళాలి. సరేనా? సో మనం ఉందాము, మనం ఉంది హెర్మెటిక్స్ చూస్తాము, అయిపోయిన తర్వాత కాసేపు మాట్లాడుకోను, ప్రేయర్ చేసుకోను, మళ్ళీ ఈవినింగ్ కూడా క్లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అవసరమైతే అన్నయ్య కంటిన్యూ చేయడమో, లేకపోతే మళ్ళీ నేను తీసుకున్న దినవృత్తాంతాలు 2 గ్రంథాలు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, లేకపోతే అప్పటిదాకా వెళ్ళకపోయినా ఎజ్రా ఇప్పుడు లాగిన రేపు ఎస్తేరు, నెహెమియా చూసుకుంటే అక్కడ దాకా చరిత్ర పుస్తకాలు అయిపోతాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ మనం యథారీతిగా ప్రవక్తల పుస్తకాలు కంటిన్యూ, 10 పుస్తకాలు కంటిన్యూ చేయొచ్చు. ఓకే? మళ్ళీ నెక్స్ట్ మంత్ 2 days. అందుకే మీకు 2 days అని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. అందుకే అంటే అప్పుడు మేమేం చేస్తామంటే, ఇప్పుడు ఇవి వెళ్తాం కదా, ఇంకొక 1 weekలో మీకు డేట్స్ రివ్యూ చేసేస్తాం. ముందుగానే షార్ట్లు చెప్పడం లేదు. నెక్స్ట్ మంత్ 16, 17, 20, 23, 24 ఇలా మ్యారేజెస్ ఉన్నాయి. ఓకే, అందుకే అయితే ఇప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ముందు కొద్దిమందివే కాబట్టి ఆల్రెడీ ఫిక్స్డ్ డేట్స్ ఉన్నాయనుకోండి. ఇంకా యాడ్ అవుతుంది. అంటే అది మీరు డేట్స్ ఫిక్స్ చేసేయండి. నేనంటుంది ఏంటంటే, మీకు ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది ఒకసారి పాస్టర్ గారు చెప్పారనుకోండి, ఆ డేట్స్ కాకుండా మనం మిగతా డేట్స్ సెట్ చేసుకోవచ్చు. వెసులుబాటు ఉంది కాబట్టి. తర్వాత పడితే అన్నారనుకోండి, అది మన చేతిలో పని కాబట్టి, అమ్మ ఆ డేట్స్ నాకు ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎట్లా పరిచర్య ఉంది, ఆ డేట్స్ కుదరదని మనం ఎట్లా అంటున్నామో, మన బిలీవర్స్కి ఆ డేట్లో నాకు ఇట్లా పని ఉందమ్మా కాబట్టి ఆ నెక్స్ట్ డే పెట్టుకుందాం అని చెప్పొచ్చు. లేదనుకోండి పగల ప్రోగ్రామ్ అనుకోండి, ఈవినింగ్ పెట్టుకున్నాము. మనం చేసుకుంటాం అన్న. ఇంకా చాలా మంది సేవలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. ఉందన్న మీకు అంత దూరం మీకే కన్వర్ట్ చేస్తుంది, మీరు వస్తున్నారు, మేము రాలేము, మా లోకల్ వస్తుంది. వాస్తవానికి నెక్స్ట్ మంత్ మాది ఫుల్. ఇది మే కదా, మే కదా. పాస్టర్ గారికి మ్యారేజ్, నాతో పాటు వచ్చి పాస్టర్ గారికి లైసెన్స్ ఉంది, నాకు మా ఇద్దరిది గవర్నమెంట్ లైసెన్సే. ఆల్రెడీ మ్యారేజ్ చేసి వచ్చాము. శ్రీకాకుళంలో ఆల్రెడీ 2-3 మ్యారేజెస్ ఉన్నాయి. ఒక చర్చి ఓపెనింగ్ ఉంది. తర్వాత మా బిలివర్స్ దగ్గర ఉన్నాయి. తమ్ముడు వాళ్ళ దగ్గర ఒక 3 రోజులు క్లాసులు పెట్టాలంటున్నారు. అది మీరు మెషక్ గారితో సంప్రదించండి. ఆ విషయాలు మొత్తం మెషక్ గారే. అట్లా మీరు మాట్లాడితే మీ వెసులుబాటును బట్టి, మేమేమి లేదు చెట్టు కింద చూపించి ఇది అన్నారనుకోండి, అవసరమైతే ఒక ఫ్లెక్సీ కూడా తీసుకొచ్చుకొని కట్టుకొని ఇది సోదరులారా ప్లేస్తో సంబంధం నేర్చుకోవడమే ప్రాముఖ్యం. సరే, చిన్న ప్రార్థన చేసి మనం ఒక 10 నిమిషాలు అట్లా బ్రేక్ తీసుకుందాం, తర్వాత మనం కొనసాగిద్దాం. రైట్, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మంచి తండ్రి, మీ కృతజ్ఞతలు ఈ మధ్యాహ్నకాల సమయం. నిజంగా రాజుల 2 గ్రంథాల నుండి మీరు మాకు నేర్పిన విషయాల కొరకు కృతజ్ఞతలు ప్రభువా. మీ ప్రేమ ఎంత గొప్పదో
మీరు మిమ్మును బట్టే మీరున్నారు. నిజంగా మీకు విధేయత చూపితే అది మాకెంత దీవెన. అవిధేయత చూపితే ఖచ్చితంగా మీ శిక్షా దండానికి మేము గురి కావాల్సి వస్తుంది. ఈ మాటలు వింటుండగా మీరే మాకు రాదని, మీరే మమ్మల్ని పరిపాలన చేయాలి, లేకపోతే మా జీవితాలు పతనం అవుతాయన్న విషయాన్ని మేము గుర్తించి, మేము ఎంత సేవకులమైన, ఎంత సేవా అనుభవం ఉన్నా మేము కేవలం సేవకులము అన్న విషయాన్ని గుర్తించుకొని మా యజమాని ప్రభువైన మీకు లోబడ్డానికి కృపనివ్వండి. మరి చక్కగా మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు ప్రభువా. తర్వాత క్లాస్ కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభువారి పేరిట స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. 10 నిమిషాలు టీ బ్రేక్ ఇద్దాం.